వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందుచేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్. జై హింద్. ఈరోజు రా టాక్స్లో భాగంగా మనతో పాటు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. వీరిని ఎప్పుడు మన రిఫ్లెక్షన్ ద్వారా చూసినా కూడా అన్నా ఇంతేనా, ఇప్పుడే అయిపోయిందా, ఇంకొన్ని మాటలు అడగండి, ఇంకొన్ని ప్రశ్నలు మా తరపున అడగండి అని చెప్పేసి అనేక మంది కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాలను తెలియపరుస్తూ ఉంటారు. అందుకోసమే వారు ఇక్కడ లేకపోయినా ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా నా స్టూడియో ఇది, నా ఛానల్ ఇది అని ఒక ప్రేమ భావంతో మన దగ్గరికి వస్తారు. వారి విలువైన సమయాన్ని మనకి ఇస్తూ ఉంటారు. వారే శ్రీరామ చక్రవర్తి గారు. సర్జీ నమస్తే. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నాం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అని చెప్పి దూరం చేయకూడదు అనిపిస్తుంది, కానీ ఎందుకు అది నోటి నుంచి తక్కువ థ్యాంక్ యూ అని వచ్చేస్తుంది. చెప్పాలి. ఎలా జరుగుతుంది రామాయణం జర్నీ? బాగుందండి, చాలా బాగుంది. అనుకున్న దానికన్నా ఎక్కువ ఆదరణ వస్తుంది. విశేషంగా పిల్లలు ఎక్కువ మందిని కలవడం జరుగుతుంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళకన్నా పిల్లలకి రామాయణం చెప్పడం సులభం అని అర్థమవుతుంది. ఎందుకంటే పెద్దలందరికీ రామాయణం తెలుసు అని అనుకుంటున్నారు. చిన్నపిల్లలకి తెలియదు అని తెలిసి వాళ్ళు ఇంకా నేర్చుకోవాలన్న తాపత్రయంతో చక్కటి విలువలు నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఓకే, చాలా సంతోషంగా ఉంది. ఫ్యాంటాస్టిక్. అయితే రీసెంట్గా రామనారాయణంలో అక్కడ మీరు రామాయణానికి సంబంధించి కొన్ని క్లాసెస్ తీసుకున్నారు అని చెప్పేసి మేము విన్నామంటే మేము వచ్చే అవకాశము మీరు ఇచ్చారు మాకు, బట్ రాలేకపోయాము దురదృష్టవశాత్తు. అయితే అక్కడ ఎలా జరిగింది ప్రయాణం? రామనారాయణం విజయనగరం క్యాంపస్లో అక్కడే ఉండి ఒక 2 క్యాంప్స్ చేశాము. ఒక మే నెలలో 3 రోజులు ఒక క్యాంపు, మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి 3 రోజులు ఒక క్యాంప్ చేశాము. మొదటి దానికి దాదాపు 170 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. అంటే పిల్లలు పెద్దలు అందరూ డైరెక్ట్గా, ఆఫ్లైన్ కాదు, డైరెక్ట్గా అక్కడే ఉండి చేసామన్నమాట. చాలా విశేషంగా జరిగింది అది. దాంట్లో నుంచి మళ్ళీ ఒక 28 మంది పిల్లల్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళకి 3 రోజుల క్యాంప్ చేశాం. మళ్ళీ వాళ్ళకి రామాయణాన్ని ఒక విహంగ వీక్షణంలాగా బర్డ్స్ ఐ వ్యూలా ఇచ్చి ఘట్టాలు చెప్పటం, దాంట్లోంచి విలువలు, ఎలాంటి విలువలు నేర్చుకోవచ్చు, వాళ్ళ జీవితాల్లో వాటిని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత చాలామంది పేరెంట్స్ కూడా ఫోన్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ కావాలి అని అడగడం కూడా జరిగింది. సో అది మళ్ళీ ప్లాన్ చేస్తున్నాము. బట్ వర్క్షాప్ అయితే మాత్రం పిల్లల్ని ప్రభావితం చేసే విధంగా జరిగింది. ఇలాంటి వర్క్షాప్స్ మనం మల్టిపుల్ చేస్తూ ఉంటే పిల్లల మీద తప్పకుండా మనం రామాయణం తాలూకు ముద్రలు వేయచ్చు అని మాకు అర్థమైంది. సూపర్ అండి. అయితే నేను అదే అడగాలనుకున్నాను. అంటే మీరు చెప్తున్నప్పుడు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది కదా పిల్లలతో, సో వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉండేది? అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ, అంటే వచ్చే ముందు కొన్ని నేర్చుకొని వెళ్ళిన తర్వాత ఆ మధ్యలో అంటే చేంజ్ ఓవర్ ఏదైనా మీరు గమనించారా వాళ్ళ మధ్యలో? అంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పుడు పిల్లలు ఎలా వస్తారంటే మనం ఒక మెసేజ్ పంపించటమో, దేన్నో చూసి వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వటమో, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి రావటమో చేస్తారనమాట. ఇలాంటి విషయాల్లో పేరెంట్స్ని మనం మెచ్చుకోవాలి. ఇలాంటివి జరుగుతుందంటే ఎంకరేజ్ చేస్తున్నారు పేరెంట్స్. మామూలుగా మనకు సమాజంలో ఎలా చెప్తున్నారంటే పేరెంట్స్కి అసలు రామాయణం పట్ల చిత్తశుద్ధి లేదు, ఇలా లేదు, అలా లేదు అని అంటున్నారు. అది తప్పు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండొచ్చు కనుక. కానీ నిజంగా ఇలాంటి మంచి వర్క్షాప్స్ రామాయణం మీద, భారతం మీద, భాగవతం మీద, భగవద్గీత మీద మనం చేస్తే వాళ్ళ పిల్లలకు అందించాలని తాపత్రయపడుతున్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళు చూసి పిల్లల్ని మన దగ్గరికి తీసుకొని వస్తున్నారు. సో పిల్లలు ఎలా వస్తున్నారంటే ఏదోలే మా అమ్మ వాళ్ళు ఫోర్స్ చేశారు రావాలి, లేకపోతే ఏదన్నా అంటారు అని ఏదో ట్యూషన్కి వచ్చినట్టు వస్తున్నారు. రావడమేమో వచ్చేటప్పుడు అలా వస్తున్నారు. కానీ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనము చిన్న కథలు చెప్పటము, చిన్న ఎక్సర్సైజెస్ చేయించటము, గేమ్స్ ఆడించటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయేసి తెలియకుండా వాళ్ళే ఒక నేను హనుమాను, నేను అంగద, నేను రామ అన్న ఫీల్ అయిపోయేసి ఒక క్యారెక్టర్ని ఓన్ చేసుకోవటము, ఒక సందర్భాన్ని ఓన్ చేసుకోవటము. అండ్ ఎలా ఉంటుందంటే అండి, మనము రామాయణాన్ని చదివితే మనకున్న ఆలోచనలతో చదువుతాం కాబట్టి కొంచెం అర్థమవుతుంది. కానీ పిల్లలకి ఏంటంటే ఆ ఫ్రెష్ మైండ్ కదా, వాళ్ళు ఆ ఫ్రెష్ మైండ్తో, ఓపెన్ మైండ్తో చదువుతున్నారు కాబట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అయితే ఏంటి, వాళ్ళు ఆలోచించే తీరైతే ఏంటి, వాళ్ళు చెప్పే సమాధానాలు అయితే ఏంటి, మనకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఎలా చెప్పచ్చు అంటే దీన్ని, వాళ్ళు ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళకేదో నేర్పిస్తున్నాం అన్న భావనతో మేముంటాము. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మేము చాలా నేర్చుకొని వాళ్ళు పంపిస్తున్నాం అని ఉంటుంది అనమాట. వాళ్ళు మాకు నేర్పించి వెళ్తారు. అంటే ఎలా ఆలోచించాలి, ఇలా కూడా ఆలోచించచ్చా అని. సో పిల్లలతో టైం స్పెండ్ చేయటం అన్నది చాలా అద్భుతంగా ఉంది. అండ్ అగైన్ వాళ్ళు వెళ్ళేటప్పుడు అబ్బా ఇదేదో మా ప్రోగ్రామ్, మేము వెళ్ళిపోతున్నాము, ఇంత నేర్చుకున్నాము సార్, మళ్ళీ ఎప్పుడు చేద్దాం సార్, ఉండొచ్చా అంటే వాళ్ళు మనకేంటంటే ఒక సెలబ్రిటీ ఫీలింగ్ని క్రియేట్ చేస్తారనమాట. అదేదో మనం వాళ్ళకి ఏదో చేసేసినట్టు.
సో వెరీ జెన్యూన్ ఎమోషన్. ఆ జెన్యూన్ ఎమోషన్ అన్నది వి కాన్ బైట్ విత్ ఈవెన్ క్రోర్స్ ఆఫ్ మనీ. అంతే కదా, ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పిల్లలు మనల్ని ఓన్ చేసుకున్న పద్ధతి, ఆ అనుభూతి కలగదు ఎక్కడ. నిజం. సో వాళ్ళ మీద ఒక విలువలు నేర్పించాము, రుచి చూపించాము రామాయణానికి, వాళ్ళని ప్రేరేపించాము అన్న భావన అయితే మాకు కలుగుతుంది. ఓకే. కానీ దాన్ని మనము సస్టైన్ చేయగలగాలి. ఈ రోజు నుంచి బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళిన తర్వాత వారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని మనం కంటిన్యూస్గా వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటూ చూసుకోగలగాలి. అప్పుడే ఒక సుస్థిరమైన మార్పుకు మనం నాంది పలకగలం. ఎస్ అండి. అయితే ఇక్కడ నా యొక్క 2 ప్రశ్నలు. ఒకటి, ఇప్పుడు రామాయణం పిల్లలకు నేర్పించాల్సినటువంటి అవసరం ఎంతవరకు ఉంది, అండ్ అట్ ది సేమ్ టైం మీరు ప్రాక్టికల్ గా చేస్తున్నారు కాబట్టి దాని సమాధానం మీరు చెప్తేనే చాలా బాగుంటుంది. రెండవది, పేరెంట్స్ గురించి మీరు అన్నారు. అంటే పేరెంట్స్కి ఎవరికి ఇష్టం లేకుండా లేదు, నిజమే, వాస్తవం. బట్ ఏంటంటే బయట రిసోర్సెస్ లేవు చాలా మంది కూడా. అంటే కొంతమంది విషయం పక్కన పెడితే మిగిలిన చాలా మంది కూడా నేర్పించాలనే దాంట్లోనే ఉన్నారు. అయితే ఆ పేరెంట్స్ కూడా పిల్లలు మీ దగ్గరకు వచ్చి నేర్చుకొని వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళ వే ఆఫ్ లైఫ్ లో ఏదైనా మార్పులు వచ్చాయి అని చెప్పేసి మీతో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే. సో మొదటి ప్రశ్న అవసరం ఉందా అని మీరు అడుగుతున్నారు. మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాము, బహుశా కెమెరా ముందు మాట్లాడలేదు అనుకుంటా, కెమెరా అవతల మాట్లాడాము. ఇప్పుడు ఒక కుక్క అని అన్న వెంటనే దానికి తోక ఉంటుంది, అది బౌబో అని మురుగుతుంది, పిల్లి అంటే మియా ఉంటుంది, సింహం అంటే ఇది. అలా మనిషి అంటే ఏంటండి? మనిషి అంటే ఏంటి? మనిషిని ఎలా డిఫైన్ చేస్తాం? 2 చేతులు 2 కాళ్ళు, కొండ ముచ్చుకు కూడా ఉన్నాయి కదా. మాట్లాడడం, చిలుక కూడా మాట్లాడుతుంది కదా. తెలివి, నక్కకు కూడా తెలివి ఉంది కదా. మరి ఏంటి మనిషి అంటే? మనిషికి మిగతా జంతువుకి తేడా ఏంటి? నేను ఒక క్రికెట్ ప్లేయర్ అవ్వాలంటే నాకు సచిన్ టెండూల్కరో విరాట్ కోహ్లీనో ఇంకొకరు ఆదర్శంగా ఉన్నారు. బ్యాడ్మింటన్ అవ్వాలంటే సైనా నెహ్వాలో లేకపోతే సింధునో లేకపోతే ఇంకొకరో ఉన్నారు. మరి మనిషిగా అవ్వాలంటే అసలు మనిషిగా అవ్వచ్చా? అలాంటి రోల్ మోడల్స్ ఉన్నాయా? ఒక నాయకుడు అవ్వాలంటే మోడీ గారో లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారో అల్లూరి సీతారామరాజు గారు. ఒక మనిషి నాయకుడిగా ఉండగలడా? ఒక మనిషి మానవత్వంతో ఉండగలడా? అంటే ఏది మనిషిని తయారు చేస్తుంది? మనిషికి మిగతా జంతువుకి తేడా ఏంటి అని అంటే, మనిషికి భగవంతుడు ఇచ్చిన ఒక అద్భుత వరం ఏంటనంటే మనస్సు. మిగతా వాటిలో మనస్సు ఇంత పక్వమైన దశలో లేదు. అయితే ఈ మనిషి దీన్ని అంటే కన్స్ట్రక్టివ్ థింగ్స్ అంటాం కదా, ఆ కన్స్ట్రక్టివ్ థింగ్స్కి ఉపయోగించాడు అని అంటే సమాజం బాగుపడుతుంది, వాడు బాగుపడతాడు. ఇవే డిస్ట్రక్టివ్ థింగ్స్ అంటే దోపిడీ దానికి వాటికి ఉపయోగించాడంటే సమాజాన్ని దోచుకుంటాడు, వాడు చెడిపోవాల్సి వస్తుంది. మరి ఎలాగా? ఏది మంచి ఏది చెడు తెలియాలా లేదా? మనకు చాలామంది ఏం చెప్తుంటారంటే ఇది మంచి ఇది చెడు ఇది నాకు తెలుసు అని అంటుంటారు. మనం కొంచెము ఇదంతా మాట్లాడి సిద్ధాంతం గురించి మాట్లాడితే కర్మ అని తెలుసు మనకి. మంచి చేస్తే మంచి కర్మ, చెడు చేస్తే చెడు కర్మ. మంచి కర్మ వల్ల మీకేమొస్తుంది? పుణ్యము, పుణ్యం వల్ల సుఖము. చెడు కర్మ చేస్తే పాపము, పాపం వల్ల దుఃఖము, ఇది అంటుంటారు. ఓకే, మనకు తెలిసినా తెలియకపోయినా పెద్దలు అంటుంటారు అనుకుందాం. మరి అలాంటప్పుడు ఏది మంచి ఏది చెడు అది తెలియాలంటే ఏది యూజ్ చేసి డిసైడ్ చేస్తున్నాము? శిక్షణ. మన మనస్సును యూజ్ చేసి. మరి మన మనస్సుకి ఒక విషయాన్ని మంచి చెడు అన్న విచక్షణను తెలియజేయాలంటే దానికి ట్రైనింగ్ ఇవ్వాలా లేదా? ఆ ట్రైనింగ్ ఇస్తున్నామా? ఒక రైతున్నాడు, పొలంలో పంట పండించాడు, ఒక ఎలుకొచ్చి పంటను పాడు చేస్తుంది. ఆ ఎలుకని చంపటం న్యాయమా? మంచా చెడా? ఓకే, 10 మందిని పోషించడం కోసం ఈ ఎలకని చంపటం న్యాయము అని అనిపిస్తుంది. ఓకే ఫైన్. ఇప్పుడు ఆ ఎలకకి 10 పిల్లలు ఉన్నాయి, అప్పుడే పాలు తాగుతున్నాయని అనుకుందాం. నీకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఆ ఎలకని చంపటం న్యాయమా? ఎందుకంటే ఆ ఎలకని చంపినామంటే ఆ 10 మంది పాలు తాగే ఎలుకలు చిన్న చిన్న నీకు అన్యాయం చేయని ఎలుకలు కూడా నాశనం అయిపోతున్నాయి కదా. అబద్ధం చెప్పచ్చా? ఫర్ ఎగ్జాంపుల్, నిన్నెవరో 10 రూపాయలు దొంగతనం చేశామని ప్రశ్నించారు, నేను తీసుకోలేదు, ఇది అబద్ధమే. కానీ ఒక స్త్రీని ఒక దుర్మార్గుడు వెంటబడి వస్తున్నాడు, ఆ స్త్రీ మీ ఇంట్లో తలదాచుకుంది, అప్పుడు అబద్ధం చెప్పడం తప్పని చెప్పేసి బయటికి వెళ్ళి చిటికేసి వాడిని పిలిచి రేయ్ మా ఇంట్లో ఉంది ఇవిడ అని చెప్పడం కరెక్టా? కాదు. ఏదైనా సందర్భాన్ని బట్టే ఉంటుంది. ఇది మనం నేర్పించగలగాలి. ఇలా ఆలోచించటం నేర్పించాలంటే మనకు ఉదాహరణ కావాలనా? మెటీరియల్ కావాలి కదా. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఉన్నట్టు మనిషికి విచక్షణ శాస్త్రం కూడా అవసరమే. ఖచ్చితంగా. ఈ విచక్షణ శాస్త్రం ఎక్కడ రాసుంది చెప్పండి? ఎక్కడుంది? ఈ విచక్షణ శాస్త్రమే మనకి రామాయణం. రామాయణాన్ని సర్వమానవ శిక్షణా శాస్త్రం అని అంటాం. ఎందుకు అనంటే
మనిషిలో విచక్షణ పెరగాలన్నా, మానవత్వం పెరగాలన్నా, నాయకత్వపు లక్షణాలు పెరగాలన్నా, హుందాతనం పెరగాలన్నా, కష్టం వచ్చినప్పుడు ఎలా నిలదొక్కుకోవాలన్నా, భార్యతో ఎలా ప్రవర్తించాలి, భర్తతో ఎలా ప్రవర్తించాలి, తోబుట్టువులతో ఎలా ప్రవర్తించాలి, తండ్రితో, తల్లితో, చివరికి శత్రువుతో ఎలా ప్రవర్తించాలో కూడా నేర్పించగలిగిన ఉదాహరణలు ఇస్తూ, ఏదో బయటికి ప్రవచనాలు ఇచ్చినట్టు కాకుండా ఉదాహరణలు ఇస్తూ, గో చూడు ఈ పరిస్థితిలో ఇలా ప్రవర్తన ఉండాలి అని నేర్పించే గ్రంథం రామాయణం. కేవలం గ్రంథం కాదు, మన చరిత్ర రామాయణం. చరిత్ర గ్రంథం అన్న వెంటనే ఎవడైనా రాయొచ్చు, నేను ఒక చరిత్ర రాయొచ్చు మీరు, కానీ రామాయణం మన చరిత్ర. అందుకే దాని పేరు ఇతిహాసం, ఇతిహాసం. ఇది ఇలా జరిగెను అని అంటాం కదా. మరి ఇది ఇలా జరిగెను అని అన్నప్పుడు అది జరిగింది. అయితే మన దౌర్భాగ్యం కొద్దీ మనకేంటనంటే మనం కోతుల నుంచి పుట్టామని అంటారు అందరూ. అంటే వాళ్ళు కోతుల నుంచి పుట్టిండొచ్చు కనుక, ఎవరైతే ఆ మాట చెప్తున్నారో వాళ్ళ తాతలు ముత్తాతలు కోతులు అవ్వచ్చు, కానీ మన తాత ఎవరు? బ్రహ్మదేవుడు. ఆ చరిత్ర, మన చరిత్రలో కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు మన పూర్వీకులు. అలాంటి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవటం అవసరం. ఏ విధంగా అయితే మనకు ముందు సుభాష్ చంద్రబోసు, తర్వాత అల్లూరి సీతారామరాజు గారు, తర్వాత ఇలాంటి ఈ స్వతంత్ర సమరయోధులు మనకు ఉన్నారో, ఇలానే అంతకుముందు రాముడు, కృష్ణుడు ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. వారి జీవితం మనకు ఆదర్శం. ఆదర్శం అంటే అద్దం. అద్దాన్ని ఎందుకు ఉపయోగిస్తాం? అద్దం ఎందుకండి మనకి? అసలు అద్దం అవసరమా? అద్దంలో చూసుకుంటే మీరు చెప్పాలి అద్దం గురించి. ఎందుకు తెలుసా? మీకు అద్దానికి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. అద్దంలో చూసుకుంటే ఏమవుతుందంటే రిఫ్లెక్షన్ వస్తుంది. మీ ఛానల్ పేరేంటి? రిఫ్లెక్షన్. అద్దంలో చూసుకుంటే రిఫ్లెక్షన్ వస్తుంది. ఆ రిఫ్లెక్షన్ ఏంటి? ఎందుకు? నువ్వు ఎప్పుడైతే రిఫ్లెక్షన్ వస్తుందో నీలో మంచి ఎంత ఉంది, చెడు ఉంది, ఏది కరెక్ట్ చేసుకోవాలి, ఏది ఎన్హాన్స్ చేసుకోవాలి, ఈ ఆలోచన, ఇది మీ లక్ష్యం కూడా అదే కదా. అద్దం నీకు చూపిస్తుంది ఏది సరైన దారి, నువ్వే దారిలో ఉన్నావు, నువ్వు ఎలా ఉంటే బాగున్నావు అని. రామాయణం ఒక అద్దం, భారతం ఒక అద్దం. రామాయణం ఒక అద్దం, భగవద్గీత ఒక అద్దం. దీంట్లో మనల్ని మనం చూసుకుంటూ మన మార్గాలని, మనం నడిచే మార్గాన్ని, మనం పెట్టుకున్న గమ్యాన్ని మార్చుకుంటూ మనకు ఉపయోగపడేటట్టు, సమాజానికి ఉపయోగపడేటట్టు మనం బతకగలగాలి. ఇలా నువ్వు బతకగలిగిన నాడే 10 మందితో మనం కలిసి బతకగలం, దేశానికి సేవ చేయగలం. దేశానికి సేవ అంటే ఏదో దానికి వెళ్ళి, దేశం అంటే ఏంటి? ఎక్కడ మనిషి రూపంలో ఉంటుందా? దేశానికి సేవ చేయడం అంటే ఏంటి? వనరులను దోపిడీ చేయకుండా నీకు సంతోషంగా, 10 మందికి సంతోషంగా, భావితరాలకి ఉపయోగపడేటట్టు నువ్వు బ్రతకటం. ఇవన్నీ ఎక్కడున్నాయండి ఈ విలువలన్నీ? ఈ విలువలన్నీ కలిగిన శాస్త్రమే రామాయణం. ఈ రామాయణం అన్న పేరు ఒక్కటి మీకు అభ్యంతరకరంగా ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే అది ఒక మతానికి చెందిన గ్రంథం అని. ఆ రామాయణం అన్న పేరుని నేను మార్చేసి ద సైన్స్ ఆఫ్ హ్యుమానిటీ అని పెట్టానంటే ఏ మతానికి చెందిందండి అది? అంటే ఆ పేరులో నా ప్రాబ్లం మీకు. ద సైన్స్ ఆఫ్ హ్యుమానిటీ అని పెట్టాను అనుకోండి, చదువుతారా అప్పుడు? సో మీరు అడిగిన ప్రశ్నకి అవసరమా అంటే ఈ రోజుకే కాదు, ఎన్ని తరాలకైనా, ఎన్ని జన్మలకైనా, ఎన్ని వేల సంవత్సరాల తర్వాత అయినా మనిషి భూమి మీద బ్రతికినంత కాలం, మనిషిని మనిషిలా మలచాలనుకున్నంత కాలం, వ్యక్తిలో నుంచి ఒక వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాలనుకున్నంత కాలం రామాయణం, భగవద్గీత, భారతాలు మనకు అవసరమే. ఇది మొదటి ప్రశ్న. రెండవది, పేరెంట్స్ ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. మేము ఇంతకుముందు ఒక 3-4 సంవత్సరాల క్రితం ఒక చిన్న ఆన్లైన్ ప్రోగ్రామ్ చేశాము. దాంట్లో పిల్లలకి కొన్ని శ్లోకాలు నేర్పించాం భగవద్గీతలో. దాంట్లో ఒక శ్లోకం ఏంటంటే యుక్తాహార విహారస్య అని భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుందన్నమాట. దాని మీనింగ్ ఏంటంటే యుక్తాహార అంటే తిను, ఏదైనా తిను, కానీ మోడరేషన్, పరిమితిని దాటి తినకు. విహారస్య ఆడుకో, ఏదైనా ఎంత అవసరమో అంత చెయ్యి. పడుకో, ఎంత అవసరమో అంత చెయ్యి అని అది ఏం చెప్తోంది? తిమీరిన ప్రవర్తనకు పోకు. దేంట్లో అయినా ఆ మోడరేషన్ అని అంటాం కదా, ఆ మోడరేషన్తో మాత్రమే ఉండు అని చెప్తున్న శ్లోకం అన్నమాట. అదో పిల్లాడికి నేర్పించాం. చెప్తున్నప్పుడు మేము చెప్పాము, భోంచేస్తున్నప్పుడు కడుపును చూసుకొని తినండి. కడుపు నిండుగా ఉంది, ఆకలి లేదు, తినాల్సిన అవసరం లేదు. కడుపులో ఆకలేస్తుంది, ఒక ముద్ద ఎక్కువ తిను.
ఆకలి లేదు 2 ముద్దలు తక్కువ తిను, ఇలా ఏదో నేర్పించాం మేము అందరికి చెప్పినట్టే. ఓకే. ఆ పిల్లాడికి బర్త్డే ఆ రోజు, వాడి జన్మదిన ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈవినింగ్ 5 స్టార్ హోటల్కి వెళ్ళారు మన హైదరాబాద్లోని. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు ఫ్రూట్ బౌల్ ఆర్డర్ ఇచ్చాడంట. వాళ్ళ ఫాదర్ డిసప్పాయింట్ అయ్యాడు. ఇంతమందిని పిలిచి మనం పార్టీ చేసుకుంటున్నాము, నువ్వు ఇక్కడికి వచ్చి లావిష్గా మనం స్పెండ్ చేస్తున్నప్పుడు మంచి ఆహారం తినాలి కానీ ఈ ఫ్రూట్స్ తినడం ఏంటి అని వాళ్ళ ఫాదర్ ఆ పిల్లాడి మీద కొంచెం కోపం ఉంటే వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేసిందనమాట. ఏమైందమ్మా అంటే, సార్ మా ఆయన ఇలా అన్నారు వారిని, ఆ అబ్బాయిని. అంటే మా పిల్లాడు ఇదేంటి శ్రీరామ్ సార్ మనకేం చెప్పారు క్లాస్ చెప్తున్నప్పుడు, ఆకలి ఉంటేనే కదా తినమని చెప్పారు, అండ్ భగవద్గీత శ్లోకంలో యుక్తాహార విహారస్య అని చెప్పారు. ఇప్పుడు నాకు ఆకలి లేదు, మధ్యాహ్నం నువ్వేం చేసావు, ఇంట్లో అన్ని వంటలు చేసి పెట్టావు, నువ్వు అన్ని వంటలు చేసి పెట్టినప్పుడు నేను కడుపు నిండా తిన్నాను, నాకు ఇప్పుడు ఆకలి వేయట్లేదు, నేను ఎందుకు తినాలి కనుక, నేను ఫ్రూట్స్ నాకు హ్యాపీగా ఉంది అని అన్నాడు. మాకు ఆన్సర్ లేదు, మాకేంటో భయం వేసింది, వీడు కరెక్ట్గా అర్థం చేసుకున్నాడో లేదా అని ఫోన్ చేశారనమాట. అంటే నేను చెప్పాను, ఆడు కరెక్ట్గానే ఉన్నాడు, మీరే కరెక్ట్గా లేదని చెప్పాను. వాడికి ఆకలి వేయట్లేదు అంటే తినద్దు. ఒక జంతువుకి జ్వరం వచ్చిందంటే ఉపవాసం చేస్తుంది. సింహం కూడా వేటెప్పుడు ఆడుతుందనంటే దానికి ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది. అదేమో ఈరోజు 10 జంతువులు కనిపించాయి, నా ఆకలి ఒక జంతువుకే, కానీ 10 జంతువులు పెట్టుకుంటే ఇంకో 10 రోజులకు భోజనం ఉంటుందని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినదు. అది జంతువుకి తెలుసు ఆకలి వేసినప్పుడు వేటాడాలి, రోగం వస్తే ఉపవాసం చేయాలని. కానీ మనిషి ఎలాంటి వాడనంటే ఈరోజు దక్కింది ఇంకో 20 రోజులు కూడా పెట్టుకోవాలి అని సంపాదించుకోవాలన్న ధోరణిలో ఉంటాడు. రెండోది, పోనీ రోగం వచ్చింది కామ్గా ఉండొచ్చు కదా ఉపవాసం చేసేది తినకుండా, అప్పుడే పిజ్జాలు బర్గర్లు ఇంకోటి తినాలని తింటూ ఉంటాడు అనమాట. సో మేము వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాం, ఇలాంటి ఎక్స్పీరియన్స్లు బోల్డ్ ఉన్నాయన్నమాట. సో పిల్లలకు నేర్పించేది ఆచరణ దాకా వెళ్తుంది. సూపర్. అది పేరెంట్స్ మాకు ఇస్తున్న ఫీడ్బ్యాక్. ఎక్సలెంట్. అయితే ఒకటి మన కమ్యూనిటీలో కూడా మనం పోస్ట్ చేసాం, మన తవాస్మికి సంబంధించి తవాస్మి కల్చరల్ ఇమర్షన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా చాలా మంది అనుకుంటారు ఖచ్చితంగా, అరే మా పిల్లలకు కూడా నేర్పిస్తే బాగుంటుంది కదా, మా పిల్లలకి రామాయణం తెలియాలి అని, అసలైన రామాయణం తెలియాలి అని. సో వాళ్ళందరికీ అంటే దీని గురించి ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్గా, అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ ఎందుకు అని కూడా, ఎందుకంటే మనం నిన్న ఆఫ్లైన్లో మనం మాట్లాడుకుంటూ మీరు కొన్ని మాటలు చెప్పారు, దాని గురించి కూడా ఒక్కసారి. దీన్ని TCIP అని అంటున్నాం, తవాస్మి కల్చర్ ఇమర్షన్ ప్రోగ్రామ్. ఓకే. ఇమర్షన్ అంటే ముంచటం అని అనుకుందాం. సో మన వాళ్ళని మన కల్చర్లో ముంచి లేపాలని మా చెప్పాలంటే అంతే, అర్థమైందా? సో దీనికి మేము ఏం చేసామంటే 4 కాంపోనెంట్స్ పెట్టాం. దేశం, ధర్మం, దైవం, దృఢం. దేశం అంటే ఏంటనంటే, ఈ దేశం అన్న కాంపోనెంట్లో ఏం టీచ్ చేస్తామనంటే, మన భారతీయ సంస్కృతి ఋషులు ఎలాగా ప్రపంచానికి కాంట్రిబ్యూట్ చేశారు, అది గణితంలో మ్యాథమెటిక్స్లో కావచ్చు, ఫిజిక్స్లో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు, ఈ భౌతికమైన విద్యలే కాక ఆధ్యాత్మికమైన విద్యలో కూడా. భౌతికమైన విద్యలో చాలామంది ప్రోగ్రెస్ చేశారు, కానీ మన వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆత్మ గురించి పరమాత్మ గురించి కూడా మాట్లాడారు. సో ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి, ఇప్పుడు పైథాగరస్ థీరం అన్న వెంటనే మనకి ఎవడో ఒకడు గుర్తొస్తాడు, కానీ దానికి ముందే శ్రీధరాచార్య అని టెక్నికల్ డిస్కషన్స్ అవసరం లేదు ఇప్పుడు. సో అలా మన ఇండియన్ ఋషులు మన సాంప్రదాయాలు సంస్కృతి ఎలాంటి విలువలను మనకు అందించింది, ఎలాంటి శాస్త్రాలను మనకు అందించింది, అవి నేర్పిస్తామన్నమాట. 2 దైవం. దైవం అన్న వెంటనే మనకేంటంటే గుడి దేవుడు అని వస్తాయన్నమాట. అలా కాదు, గుడిలో ఉన్నది కూడా దేవుడే, నీ ఇంట్లో ఉన్నది కూడా దేవుడే, కానీ వీటన్నిటితో పాటు నీ చుట్టూ ఉన్న నీరులో, గాలిలో, నిప్పులో, నువ్వు తింటున్న ఆహారంలో, నువ్వు చూస్తున్న మనిషిలో, ఎదుటి మనిషి వ్యక్తిలో ఉన్న కష్టంలో, ప్రతి దాంట్లో దైవత్వాన్ని నువ్వు ఆవిష్కరించుకోవచ్చు, గమనించవచ్చు, దానికి కృతజ్ఞతని తెలపచ్చు అని ఆ వ్యక్తిలో దేవుడి పట్ల ప్రేమ, భక్తి, కృతజ్ఞతను ఆవిష్కరించుకోవాలి. ఎందుకంటే దేవుడు అంటే మన కోరికలు తీర్చే యంత్రం కాదు. ఈ పూజ చేయండి ఇది వస్తుంది, ఈ పూజ చేయండి ఇది వస్తుంది, ఈ యంత్రం కట్టుకోండి అది వస్తుంది, అది ఓకే, దట్స్ ఫైన్, అది రాంగ్ అని అనట్లే మనం, అది ఎంతవరకు అంతవరకే ఉండాలి. కానీ దేవుడు అంటే మన తల్లి, మన తండ్రి. దాన్ని ఎక్కడికి పోయినా, నేను పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి దాకా నేను గడుపుతున్న ప్రతి క్షణం నా తల్లి తండ్రి నాకు పెట్టిన భిక్షే కదా. అలా నువ్వు బ్రతకగలిగిన నాడు నీ జీవితానికి విలువ. అలానే భగవంతుడు మన తల్లి తండ్రి కదా, నువ్వు చేస్తున్న ప్రతి దాంట్లో ఆయనను గుర్తించగలిగి, ఆయనకు కృతజ్ఞత చెప్పగలిగి, ఆయన సేవగా నువ్వు జీవించగలిగిన రోజే
నీ జన్మకు సార్థకత అనే భావనని పిల్లలకు నేర్పించడం కోసం దైవం అన్న కాంపోనెంట్ తయారు చేశామన్నమాట. ఇక్కడ చిన్న చిన్న శ్లోకాస్ నేర్పించడం, వాటి అర్థాలు చెప్పడం చేస్తూ ఉంటాం. మూడవది ధర్మం. ధర్మం అంటే రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తిభవించిన ధర్మమే రామచంద్రుడు. అందుకని రామచంద్రుడి చరిత్ర చెప్తాం, అంటే రామాయణం చెప్తామన్నమాట. రామాయణంతో పాటు భగవద్గీత, భారతం, భాగవతంలోని చిన్న చిన్న స్టోరీస్ కూడా చెప్తూ ఉంటాం. ఆ మూలం రామాయణం. సో దేశం, ధర్మం, దైవం ఈ మూడు తయారు చేసి, అయితే ఈ మూడు జస్ట్ కథల్లాగా శ్లోకాలా చెప్తే ఎక్కుతుంది కానీ మళ్ళీ కంటిన్యూ అవ్వదు. కాబట్టి అది పిల్లల మనోఫలకాల మీద మనం రాయాలి. కాబట్టి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించాలి. ప్రాక్టీస్ చేయించాలని అంటే ఇలాగా దృఢం అన్న ఒక కాంపోనెంట్ తయారు చేశాం. చిన్న చిన్న వర్క్ షీట్స్ ఇవ్వడము, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయటము, క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటము, డ్రామా తయారు చేయటము, స్కిట్స్ తయారు చేయటము, వీడియో రికార్డింగ్స్ తయారు చేయటము, ఇలా ప్రాక్టీస్ చేయిస్తూ వర్క్షాప్స్ చేయిస్తూ ప్రాజెక్టులు అసైన్ చేస్తున్నాం, ప్రాజెక్టులు చేయిస్తూ చేయటం. సో ఈ 4 కాంపోనెంట్స్ యొక్క సమ్మేళనమే మనకి TCIP ప్రోగ్రామ్. ఇది మల్టిపుల్ లెవెల్స్లో ఉంటుంది. 10 లెవెల్స్ ప్లాన్ చేశాను ఇప్పటిదాకా. దాంట్లో మొదటి లెవెల్, 2వ లెవెల్, 3వ లెవెల్ ఇలా లెవెల్స్ ఉంటాయన్నమాట. ఈ ఒక్కొక్క లెవెల్ 30 అవర్స్ ఉంటుంది ప్రోగ్రామ్. ఫస్ట్ లెవెల్ 30 అవర్స్. ఇది ఎలా చేస్తున్నాము అని అంటే 1 గంట వారంలో శనివారం కానీ ఆదివారం కానీ మేము స్లాట్స్ తయారు చేసాము. దాంట్లో 1 గంట మాత్రం మనతో పిల్లలు ఉండాలి. పిల్లలకి పెద్దలకి అందరికీ ఓపెన్. 10 ఏళ్ల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు దీంట్లో అలౌడ్ అని చెప్పాము మేము. 10 ఏళ్ల కన్నా 10 అంతకన్నా ఎక్కువ ఉన్న వయసున్న పిల్లలు, పెద్దలు ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. 10 ఏళ్ల కన్నా కింద వాళ్ళు వద్దా అంటే ఉండడం మంచిది. ఈ ప్రోగ్రామ్ అంతా ఆన్లైన్లో చేస్తాం. పిల్లలు వచ్చేటప్పటికి కొంచెము వాళ్ళకి అర్థమయ్యేటట్టు వెళ్ళాలి కాబట్టి పేరెంట్ మ్యాండేటరీ అని పెట్టాం. 10 ఏళ్ల కన్నా పెద్దవాళ్ళు వస్తే మేము చూసుకుంటాము, 10 ఏళ్ల కన్నా కింద వాళ్ళు వస్తే పేరెంట్తో పాటు కూర్చోవాలి. ఈ రూల్ పెట్టాము. సో జాయిన్ అయ్యారు. లాస్ట్ ఇయర్ మేము చేస్తే దాదాపు ఒక 150 మంది జాయిన్ అయ్యారు. డిఫరెంట్ బ్యాచెస్, అబ్రాడ్ బ్యాచ్ ఒక బ్యాచ్ క్రియేట్ చేశాము, ఇండియాలో పిల్లల బ్యాచ్ ఒకటి, ఇండియాలో పెద్దల బ్యాచ్ ఒకటి తయారు చేశాము. అయిపోయింది. దాంట్లోంచి కొందరిని మనము లెవెల్ 2కి పంపించాము. సో స్ట్రిక్ట్ ఎవాల్యుయేషన్స్ ఉంటాయి. ఏదో సరదాగా చెప్పేసాము అయిపోయిందని కాకుండా. ఇప్పుడు మళ్ళీ లెవెల్ 1 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జూన్ 22, 23వ తేదీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీ ద్వారా అందరికీ చెప్తున్నది ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది, పిల్లలైనా పెద్దలైనా దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. దీనివల్ల సాధించాలనుకుంటున్నది ఏంటి అని అంటే మన ధర్మం, మన సాంప్రదాయం, మన సంస్కృతుల గురించి మనము బోధించకపోతే ఇంకెవ్వరూ బోధించరు. ఆ బోధించే ప్రయత్నం మేము చేస్తున్నాం. మేము తెలుసుకున్నది మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో మీకు ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకొక చోటు ఉంటే తప్పకుండా అటెండ్ అవ్వండి. లేదు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవుతే బాగుంటుందంటే ఈ ప్రోగ్రాంలో జాయిన్. కానీ పిల్లలకి ఇది ఈ వయసులో చెప్పకపోతే తర్వాత వయసులో చెప్పటం చాలా కష్టమవుతుంది. పిల్లాడు చిన్న వయసులో వంగే స్థితిలో ఉంటాడు. వాడు వంగే స్థితిలో ఉన్నప్పుడు మనం వంచకపోవడం అంటే ఫోర్స్ కాదు, వాడికి ఆ ఆలోచన, వాడి వంచడం అంటే ఇక్కడ వాడిని వంచడం, వాడి ఆలోచన చిన్ననాటి నుంచి మనం సంస్కరించకపోతే పెద్ద అయిన తర్వాత సంస్కరించడం చాలా కష్టం. అది మనం చేసే ప్రయత్నం. సో మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినా తప్పక జాయిన్ అవ్వండి. 150 మంది జాయిన్ అయ్యారు అని చెప్తే నిజంగా నాకు కొంత బాధగా ఉంది. 150 మంది కాదు, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నానికి అసలు మనం అనుకోవాలి, అరే అవకాశం దొరికితే చాలు. అలాంటి అవకాశం వాళ్ళు ఇస్తున్నప్పుడు ఎంతమంది అడుగుతున్నారు. మీరు కూడా ప్లీజ్ దీనికి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ డిస్క్రిప్షన్ త్రూ మీరు ఒకసారి వెళ్ళండి అండ్ నేర్చుకునే ప్రయత్నం చేయండి, నేర్పించండి. ఖచ్చితంగా తెలియాలి. ఎంతసేపు అరే చెప్పేటోళ్ళు లేరు అని మాట్లాడు కాదు, చెప్పేవాళ్ళు వచ్చినప్పుడు మనం ఎంత మటుకు దాన్ని వినియోగించుకుంటున్నాం అనే విషయం కూడా మనం గమనించాలి. అండ్ నిన్న మీరు ఒక మాట మాట్లాడారు మనతో మాట్లాడుతూ, అంటే గుడి బడి ఒడి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మేము తీసుకుంటున్నాము, ముఖ్యంగా అది అవసరము అని చెప్పేసి. దాని గురించి ఒక్కసారి మీ మాటల్లోనే చెప్పాలి. మేము అంటే మనం ఏమంటే అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు పిల్లలు ఈ రోజులో మనం వినకూడని పదం ఒకటి వింటున్నాం, డిప్రెషన్, స్ట్రెస్ అని. నిజం. మనము ఎప్పుడూ డిప్రెషన్కి గురవ్వలేదు. మనము IITలు సాధించాము, బిట్స్లు సాధించాము, మంచి డాక్టర్లమయ్యాం. మనకన్నా ముందున్న వాళ్ళు డబ్బు లేకపోయినా సంతోషంగా ఉన్నారు. ఈ డిప్రెషన్ అన్నది ఎక్కడో కొన్ని లక్షల మందిలో ఒకడికి ఏదో ఒక మానసిక రోగంలా వచ్చిందే తప్ప ప్రతి ఒక్కడికి కామన్ లేదు. కానీ ఇప్పుడు మనం 100 మంది పిల్లలు పెట్టుకుంటే 50 మంది దాకా పిల్లలు బోర్ కొడుతుందిరా, ఏం చేయాలో తెలియట్లేదు, డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీస్, అయ్యో మా పిల్లాడికి కొంచెము మావాడు ఇంట్రోవర్ట్ అండి. ఇలాంటివన్నీ మనము వినకూడనివి. అసలు ఇలాంటివి
కానీ మనం ఎందుకు వినాల్సి వస్తుంది అని అంటే ఈ మూడిటిని మనం సరైన మార్గంలో ఉపయోగించుకోవట్లేదు. గుడి, బడి, ఒడి. ఎందుకంటారేమో ఒడి అంటే అమ్మఒడి. అమ్మఒడి అమ్మఒడి అంటే గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు, ఓకే. నిజమైన అమ్మఒడి, ఓకేనా? అన్న తల్లి కానీ పెంచిన తల్లి కానీ ఒడి అని అంటున్నా. వడి అని అంటే తండ్రి కానీ తల్లి కానీ నాయనమ్మ కానీ తాతయ్య కానీ వీళ్ళు పిల్లాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని దగ్గర పెట్టుకుని పక్కన పడుకోబెట్టుకొని చెప్పిన కథలు, చెప్పిన మాటలు, చేసిన సంస్కారాలు, ఎక్స్పీరియన్సెస్. ఎక్కడుంది ఇప్పుడు? ఫ్యామిలీస్ న్యూక్లియర్ అయిపోయాయి, అవునా కదా? ఈ న్యూక్లియర్ అయిపోయిన తర్వాత ఆయాల మీద డిపెండెన్సీ ఎక్కువైపోయింది, బయటి వ్యక్తుల మీద, పని మనుషుల మీద డిపెండెన్సీ ఎక్కువైపోయింది. లేకపోతే ఒక 2-3 నెలలు తాతయ్య నాయనమ్మ వస్తారు, వెళ్ళిపోతారు. పాపం వాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఆ సీరియల్ వస్తూ ఉంటాయి, మనిషి జీవితంలో ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టు ఆ సీరియల్స్ చూస్తూ ఉంటారనమాట. ఆ సీరియల్లో ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టేసి ఒకటి ఇట్లా చూస్తూ ఉంటాడు, డంగ్ 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 అని, మళ్ళీ ఇంకొకరు చూస్తూ ఉంటారు. నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది అనమాట. ఎప్పుడైనా ఎవరింటికి వెళ్ళినప్పుడు, సార్ మీరు సీరియల్ చూస్తుంటారా అని అడుగుతారు. నేను చెప్పిన మన జీవితంలో ఉన్న సమస్యలు చాలావా, వాడెవడో కొత్త జీవితాల్లో సమస్యలు సృష్టించి దాన్ని ఒక సీరియల్లో చూస్తే అది కూడా చూసి మనం దాన్ని ఎంకరేజ్ చేయాల్సిందేనా? అంటే హౌ మచ్ పీపుల్ ఆర్ యూస్ టు డ్రామా. అంటే డ్రామా అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది నాకు. సో తల్లిదండ్రులు కానీ తాతయ్య నానమ్మలు కానీ ఎవరైనా కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు పని వాళ్ళు అయితే ఫోన్లు ఫుల్గా. ఎవడు చెప్తున్నాడు మంచికి? పిల్లాడికి మంచి ఎవడు చెప్తున్నాడు? ఏది చేయొచ్చు ఏది చేయకూడదని. సో ఒడి అన్నది కాంప్రమైజ్ అయిపోతుంది. ఈ ఒడి విలువ మనకు రామాయణంలో తెలుస్తుంది. సుమిత్రాదేవి, సుమిత్రమ్మ అంటే దశరథుడి భార్య, లక్ష్మణస్వామి యొక్క అమ్మ. రాముడు అడవికి వెళ్తూ ఉన్నప్పుడు లక్ష్మణుడు నేను కూడా వెళ్తానంటాడు. ఏం చెప్పాలి సుమిత్ర? అరే ఇది మన ఫ్యామిలీగా మ్యాటర్ కాదు కదా, వాళ్ళిద్దరు ఏదో కొట్టుకున్నారు, భరతుడు రాముడు, కైకా కౌసల్య ఆర్ ఫైటింగ్, మధ్యలో మనకెందుకు రై గోలంతా, నువ్వు ప్రశాంతంగా ఉండు, నీకు రావాల్సింది నీకు వస్తుంది అని చెప్పాలి ఆ తల్లి. ఈ రోజుల్లో తల్లులు అలా చెప్తారు, మనం అలా చెప్తాం. కానీ సుమిత్రమ్మ ఏమనిందంటే, రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ది గచ్చ తాత యథాసుఖం. దశరథుని రాముడిలో చూసుకో, సీతమ్మలో నన్ను చూసుకో, అడవే అయోధ్య అనుకో. ఎందుకంటే రాముడు లేని అయోధ్య అడవే, రాముడున్న అడవి అయోధ్యే. నువ్వు పుట్టిందే దీనికయ్యా, వెళ్ళు అని తన కొడుకుని రాముణ్ణి కాపాడుకోవటం కోసం, రాముణ్ణి రక్షించటం కోసం త్యాగం చేసింది. ఒక కొడుకుని, రెండవ కొడుకు శత్రుఘ్నుని భరతుడి యొక్క సేవ కోసం ఇచ్చేసింది. అంటే ఒక కొడుకుని ధర్మమైన రాముడి కోసం ఇచ్చింది, ఇంకో కొడుకును దేశాని కోసం పనిచేస్తున్న భరతుడి కోసం ఇచ్చేసింది. దేశం కోసం, ధర్మం కోసం ఇద్దరి కొడుకుల్ని ధారపోసేటట్టు ఆ పిల్లల్ని తయారు చేసింది. ఈవిడెక్కడ మనకు నేర్పించినట్టు కనిపించదు, కానీ తన ఒడి యొక్క బలం ఎంతో చూపించింది సుమిత్రాదేవి. లక్ష్మణుడు ఎలా తయారయ్యాడు? రాముడికి ఏదన్నా అయిందంటే తోలు తీస్తాను, రామా ఈ భుజాలు ఎందుకున్నాయి అనుకుంటున్నావు, ఇంత అందంగా 6 ప్యాక్ సినిమాలు తీయడానికి అనుకుంటున్నావు లేకపోతే ఫ్యాషన్ షోలకు అనుకుంటున్నావా? ఈ భుజాలు ఇంత బలంగా ఎందుకున్నాయనంటే నీకు కష్టం ఎవడన్నా కలిగిస్తే వాడి తోలు తీయటానికి, బాణాలు ధరించడానికి, ఖడ్గాలు ధరించడానికి తయారు చేసుకున్న భుజాలు ఇవి. లక్ష్మణుడు చెప్తాడు రాముడితో. శత్రుఘ్నుడు పిలిచాడా పిలవలేదా ఏం సంబంధం లేదు, భరతుడు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు అంతే. ఇలాంటి పిల్లల్ని కదా మనం తయారు చేయాల్సింది. ఆ తయారు చేసే గుణం, శక్తి ఒక అమ్మ ఒడికి, ఇంటి కుటుంబ ఒడికి ఉందన్నమాట. నేను అమ్మ ఒడి అని ఒక్కటి అనట్లేదు, అమ్మతో పాటు ఆ కుటుంబానికి ఆ ఒడి అని అంటున్నాను నేను. ఆ కుటుంబ వ్యవస్థను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. 2 గుడి అన్నాను. మనకి గుడి అని అన్న వెంటనే ఏమైపోయిందనంటే, నెలకు ఒకసారి వెళ్ళి ఒక 100 రూపాయలు హుండీలో వేసేసి హారతి తీసుకునేసి, స్వామి నీకు నెక్స్ట్ టైం వచ్చినప్పటికి 100 కొబ్బరికాయలు కొడతాను, నాకు నా కంపెనీలో ప్రాఫిట్ ఇప్పించేసేయి, లేకపోతే నా కొడుకు చదువు ఇప్పించేసి, లేకపోతే నా కూతురికి పెళ్ళి అవ్వట్లేదు ఆ పెళ్లి చేయించేసేయి అని చెప్పి కోరిక తీర్చే యంత్రంలా గుడి తయారైంది. కానీ పూర్వపు రోజుల్లో గుడి అది మాత్రమే కాదు, పూర్వపు రోజుల్లో కూడా కష్టాలు తీర్చి మనకి ధైర్యాన్ని ఇచ్చే కేంద్రంగా పనిచేసింది.
గుడి అంతకు మించి ఒక ప్రేరణా కేంద్రం, మనల్ని ప్రేరేపించేది. అంటే నీ ఇంట్లో నువ్వు పూజ ఎలా చేసుకోవాలి, గుడిలో చూసేవాళ్ళు అనమాట. భగవంతుడు నా తండ్రి, ఆయనకి ఇన్ని ఉపచారాలు జరుగుతున్నాయి, ఇక్కడ పవలింపు సేవ జరుగుతుందా, నేను కూడా మా ఇంట్లో చేసుకోవాలి అని నీకు ప్రేరణ కలిగించే కేంద్రం. కేవలం పూజ కోసమే కాదు, సమాజంలో ఉన్న అన్ని వర్గాలను తెచ్చి ఒక చోట కూర్చోబెట్టేది. ఇంతకుముందు మనకి సోషల్ ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ అని అంటున్నాం మనం, అలాంటిది లేదు ఇప్పుడు అంటున్నాం. ఇంతకుముందు అలాంటిది లేదు. ఇంతకుముందు ఏంటనంటే గుడిలో వితంతువులు కూడా పనిచేసేవారు, గుడిలో అన్ని వర్గాల వారు ఏదో ఒక పనికి కాంట్రిబ్యూట్ చేసేవారు. సో గుడి అన్నది నీ ఆహారం తీర్చే కేంద్రం. గుడి అన్నది సమాజంలో ఉన్న కళలు, అంటే ఆర్ట్ ఫామ్స్ అంటాం కదా, సింగింగ్, డ్యాన్స్, ఇలాంటి వాటన్నిటినీ ఎంకరేజ్ చేసే కేంద్రం. గుడి అంటే నీ బాధని తీర్చే కేంద్రం. గుడి అంటే భగవంతుని నీకు పరిచయం చేసే కేంద్రం. గుడి అంటే నీకు విద్యను అందించే కేంద్రం. గుడి అంటే సమాజంలో ఎటువంటి విలువలతో నిలవాలి నువ్వు అని నేర్పించే కేంద్రం. ఒక ఊరికి మూల స్థానం గుడి. ఆ గుడిని ఏం చేస్తున్నాం మనం? ఎవడో వచ్చి గుడి ఆక్యుపై చేశాడంటే సరేలే, ఎవడో చేసుకుంటాడు, ఎవడో కేసు వేస్తాడు, కొట్లాడతాడు, అంతగా అవసరం ఉంటే 5,000 ఇద్దాం, 10,000 ఇద్దాం అని ఆలోచించుకునే ఒక ఉదాసీనమైన స్థితిలో మనం ఉన్నాం. మన గుడిని మనం కాపాడుకోలేకపోతున్నాం కాబట్టి మన చరిత్ర మనం గుడి మీద ఉన్న ప్రతి బొమ్మ మనకు ఒకటి చెప్తోంది. గుడి మీద ఉన్న ప్రతి శిల్పము మనకి ఏదో చెప్పాలన్న ప్రయత్నం చేస్తుంది, తన చరిత్ర చెప్పాలన్న ప్రయత్నం చేస్తుంది. నీ పిల్లాడితో నువ్వు గుడికి వెళ్ళినప్పుడు ఆ బొమ్మ ఏం చెప్తుందిరా అంటే, అది బొమ్మరా అని చెప్పి నువ్వు ముందుకు వెళ్ళిపోయినావంటే నీకు, నీ చరిత్రకి, నీ పిల్లాడికి అన్యాయం చేసిన వాడివి నువ్వు. ఆ బొమ్మ ఎందుకుందో చెప్పే స్థితికి మనం వెళ్ళగలగాలి. గుడికి తీసుకెళ్ళడం అంటే కేవలం గుడికి వెళ్ళామా, డైరెక్ట్ హుండీలో డబ్బులు వేసేసి స్వామి పూజారి ద్వారా కోరికలు తీర్చుకునేసి బయటకు వచ్చి చెప్పులు వేసుకొని వచ్చేసామా? కాదు. ఆ గుడి ప్రాంగణంలో కూర్చోబెట్టాలి, ఆ గుడిలో ఉన్న దేవుడి కథలు చెప్పాలి, ఆ గుడిలో ఉన్న దేవుడి విశ్వసించి లాభం పొందిన వారిని, ప్రేరణ పొందిన వారిని, సమాజం కోసం బతికిన వారిని, మనల్ని మార్చిన వారి కథలు చెప్పగలగాలి. ఇది గుడిని విజిట్ చేసే పద్ధతి అంటే. గుడిని విజిట్ చేసే పద్ధతి అంటే 100 రూపాయలు కట్టి టికెట్ కట్టేసి దర్శనం చేసుకుని బయటికి రావడం మాత్రమే కాదు. గుడి నీ చరిత్ర, నీ సంస్కృతి, నీ సాంప్రదాయం, అన్నిటికీ మించి నీ ఉనికి. దీన్ని పోగొట్టుకుంటున్నాం. నెక్స్ట్ గుడి వడి అయిపోయింది, తర్వాత బడి. బడి ఇదొక గమ్మత్తైన విషయం అనమాట. ఒకప్పుడు బడి గుడిలో ఉండేది, కానీ ఇప్పుడు బయట పెట్టామన్నమాట. ఈ బడి ఏం జరుగుతుందనంటే ఇప్పుడు ఇంట్లో కన్నా పిల్లలు బడిలోనే ఎక్కువ ఉంటున్నారు, అంటే స్కూల్స్లో ఎక్కువ ఉంటున్నారు. ఈ స్కూల్స్లో ఏం జరుగుతుందనంటే వాళ్ళకి ఏ విధంగా భౌతికంగా డబ్బు సంపాదించుకోవచ్చు అన్న విషయాన్ని నేర్పిస్తున్నారు. అంటే మ్యాథ్స్ నేర్చుకో, ఫిజిక్స్ నేర్చుకో, కెమిస్ట్రీ నేర్చుకో, మంచిగానే నేర్పిస్తున్నారు, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ అంత మాత్రమే కంప్లీట్ అవ్వదు కదా, విలువలు నేర్పించాలి కదా. పోనీ అక్కడ చెప్తున్న విషయాలన్నీ కరెక్టేనా అంటే ఇంతకుముందు చెప్పాను నేను. ఏంటవి? కోతిలోంచి మనిషి పుట్టాడు, ఇలాంటి థీరీలు నేర్పించటం. నీ చరిత్రలో బ్రిటిషర్స్ నీకు బట్టలు కట్టుకోవడం నేర్పించారు, అంతకుముందు నీకు అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవడం రాదు, ఆ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకో, ఈ అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తున్నారు. మన రాజుల వ్యవస్థ ఎవరు నేర్పిస్తున్నారు? మన రాజులు బ్రతికి త్యాగాలు చేసి, శివి చక్రవర్తి కథలు ఎక్కడున్నాయి? హరిశ్చంద్రుడి చరిత్ర ఎక్కడుంది? నీకు ఇవి అవసరం లేదు. తల్లిదండ్రులు అందుకే బడిలో నేను 5 లక్షలు కట్టేసి స్కూల్లో చేర్పించేశాను కాబట్టి ఇంక పిల్లాడి బాధ్యత అంతా స్కూల్దే అని మర్చిపోవటం అన్నది తప్పు. పిల్లాడిని కనటం ఒక బాధ్యత, కనిన తర్వాత పెంచటం ఒక బాధ్యత, పెంచుతున్న టైంలో బడిలో దిగబెట్టడం ఒక బాధ్యత. ఈ బాధ్యతల కన్నా మించిన బాధ్యత ఏంటంటే బడికి వెళ్ళి ఇంటికి వచ్చిన పిల్లాడు ఏం నెమరవేస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, ఆఫ్టర్ బడి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. అందుకే బడి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. బడి ఇప్పుడు ఏం చేసామంటే మనము కొన్ని పేర్లు పెట్టేసి కన్ఫ్యూజ్ చేసాం పిల్లల్ని, సమాజాన్ని. సెక్యులర్, అసలు ఇది చాలా కన్ఫ్యూజ్డ్. పెట్టిన వాళ్ళకన్నా కరెక్ట్గా అర్థమైందో లేదో మనకు తెలియదు, కానీ ఇది పెట్టేసి వాడిని కన్ఫ్యూజ్ చేసి, మనము కన్ఫ్యూజ్ అయిపోయేసి, సమాజాన్ని కన్ఫ్యూజ్ చేసి చాలా కన్ఫ్యూజన్ జరుగుతుంది బడిలో. సో
ఈ మూడిటికి ఒక సమాధానంగానే మన TCIP ప్రోగ్రామ్ నడవాలి అన్నది మన ఆలోచన. అయితే ఇది మనం చాలా మంది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలా మంది అంటే కోరుకునేదంటే రిఫ్లెక్షన్తో సహా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అయితే అంటే విపరీతమైనటువంటి ప్రతిఘటన వస్తూ ఉంటుంది. మనం ఈ మాట ఎప్పుడు మాట్లాడినా కూడా అంటే స్కూళ్ళలో అంటే పిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్లో ఈ భగవద్గీత కానీ రామాయణం కానీ చెప్తే బాగుంటుంది, చెప్పాలి అని చెప్పేసి మనం చాలాసార్లు కోరుకుంటాం. ఎంతోమంది లెక్చరర్స్ టీచర్స్ కూడా అంటూ ఉంటారు అవునండి నిజమే చెప్పాలి అని. కానీ ఇది ప్రాక్టికల్ విషయానికి వచ్చేసరికి ఎందుకో అంటే ఇది ఒక మత గ్రంథము సెక్యులర్ భావన ఏదైతే అన్నారో అప్పుడు చాలా మందికి ఈ సెక్యులర్ అనేది గుర్తొస్తూ ఉంటుంది, అదే మాట్లాడుతూ ఉంటారు. అండ్ మీరేంటంటే ఇప్పుడు కొన్ని స్కూల్స్లో కూడా నాకు తెలిసి రామాయణాన్ని బోధిస్తున్నారు. అండ్ ఇలా వెళ్ళి మీరు అప్రోచ్ అవుతున్నప్పుడు మీకు ఎదురైనటువంటి సంఘటనలు ఏమైనా? ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి మేము చాలా స్కూల్స్లో చేస్తున్నాము. కొన్ని స్కూల్స్లో ఫుల్ టైం ప్రోగ్రామ్లా చేస్తున్నాము, కొన్ని స్కూల్స్లో పార్ట్ టైం వర్క్షాప్స్లా చేస్తున్నాము. ఓకే, మేము ఒక 100 మంది స్కూల్స్ని అప్రోచ్ అయితే ఒక 4-5 స్కూల్స్ ఒప్పుకుంటున్నాయి. మిగతా 95 స్కూల్స్ ఎందుకు ఒప్పుకోవట్లేదు అని అంటే ఎందుకండి సెక్యులర్ మా దాంట్లో ఈ గొడవలన్నీ మాకు అవసరం లేదు అని అంటున్నారు అనమాట. సరే వాళ్ళు వదిలేయండి. మిగిలిన ఒప్పుకున్న స్కూల్స్లో చక్కటి రెస్పాన్స్. ఫస్ట్ మేము ఏం చేస్తున్నామంటే పిల్లలతో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాము, ప్యారల్గా టీచర్స్ని కూడా ట్రైన్ చేస్తున్నాం అనమాట. ఓకే, టీచర్స్ని ట్రైన్ చేసి ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని నెక్స్ట్ ఇయర్కి పిల్లలకి వాళ్ళే ట్రైన్ చేసుకున్నట్టు సెల్ఫ్ ఇండిపెండెంట్గా తయారు చేస్తున్నాం. సో దట్ మా మీద డిపెండెన్సీ లేకుండా. సో ఈ ప్రోగ్రామ్ స్కూల్స్కి అయితే వెళ్తోంది, చాలా మంది స్కూల్స్ తీసుకుంటున్నారు. సో 100 స్కూల్లో 4 స్కూళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు రామాయణాన్ని టీచ్ చేస్తున్నారని. నా దృష్టిలో నేను రామాయణాన్ని టీచ్ చేయట్లేదు, నేనేం చేస్తున్నానంటే విలువల్ని టీచ్ చేస్తున్నాను, అంతే కదా. ఇప్పుడు నేను A+B² అన్న ఫార్ములా టీచ్ చేయాలని అంటే నాకు A అంటే 2, B అంటే 3 కావాలి. సో 2+3² అని కావాలి. సో నా ఫోకస్ A+B² పిల్లాడికి నేర్పించటం. సో నేను విలువ అంటే తల్లిని ఎలా ప్రేమించాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, వినయం అంటే ఏంటి, విధేయత అంటే ఏంటి, గురు శుశ్రూష అంటే ఏంటి, శిష్యధర్మం అంటే ఏంటి, ఇలాంటివి నేర్పించాలనుకున్నప్పుడు నాకు ఒక కేస్ స్టడీ కావాలి, అంటే ఎగ్జాంపుల్స్ కావాలి. అందుకని రామాయణాన్ని భారతాన్ని తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ విలువని నీకు నచ్చిన గ్రంథంలో అలాంటి విలువలు ఉంటే చెప్పుకోవద్దు అనట్లే కదా. ఇప్పుడు మీరు ప్రతిఘటనలు వస్తున్నాయని అన్నారు, మాకు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు మేము వర్క్షాప్ చేస్తున్నాం అనమాట, ఒక చిన్న స్కూల్లో చేస్తున్నాము. అందరు టీచర్లు పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నారు. సడన్గా ఒక టీచర్ లేచేసి సార్ మీరు అంతా రిలీజన్ బోధిస్తున్నారు అనిందనమాట. రిలీజన్ బోధిస్తున్నారు అంటే నేను అన్నాను ఏంటి, వాట్ ఈస్ మేకింగ్ యూ ఫీల్ ఇట్ ఈస్ ఏ రిలీజన్ అని అడిగాను. అంటే ఈ దశరథ, రోమపాద, ఋష్యశృంగ, రామ ఈ పేర్లన్నీ హిందూయిజానికి సంబంధించిన పేర్లు కదా అనిందనమాట. అంటే నేను అన్నాను అమ్మ నీకు పేర్లు ఓకే అమ్మా, ఇప్పుడు దశరథుడి స్టోరీలో ఆయన పేరెంటింగ్ ఎలా చేశాడు, ఋష్యశృంగుడు ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నాడు, తర్వాత రాముడు ఎలాంటి విలువలకు నిలబడ్డాడు, ఈ విలువలను నేను ఇంపాక్ట్ చేయట్లేదా అని అడిగాను. ఓకే, అంటే అవన్నీ ఓకే సార్, కానీ ఈ పేర్లన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయి మాకు, మా రిలీజియన్లో ఈ పేర్లు మేము ఎప్పుడు ఉచ్చరించాం, మాకు ఉచ్చరించడానికి కూడా చాలా కష్టంగా ఉందని అనమాట. అంటే నేను ఒక ప్రశ్న అడిగాను. చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్స్లో మొఘల్ అడ్మినిస్ట్రేషన్, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అని మాకు నేర్పిస్తున్నారు. దాంట్లో చాలా పేర్లు ఉంటాయి. ఏంటనంటే జహాపనా అనో, లేకపోతే మీర్ బక్షి అనో, లేకపోతే ఆ ట్యాక్స్ అనో, ఆ ట్యాక్స్కి ఒక పేరు, ఈ ట్యాక్స్కి ఒక పేరు, మీకు తెలిసే ఉంటాయి కదా. మొఘల్ అడ్మినిస్ట్రేషన్లో ఉర్దూ పదాలు ఉంటాయి మనకి. అవన్నీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేర్పిస్తూనే ఉన్నారు. సో నువ్వు మొఘల్ అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తున్నావు అంటే ఇస్లాం టీచ్ చేస్తున్నట్ట. బ్రిటిషర్స్ ఉన్నారు, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తున్నారు. ఆ బ్రిటిష్ వాళ్ళ పేర్లు రూదర్ఫర్డ్ ఒకడు, తర్వాత మ్యాక్స్ ముల్లర్ ఒకడు, తర్వాత ఇంకొక ఆయన ఒకడు. వీళ్ళ పేర్లు నేను ఉచ్చరిస్తే క్రిస్టియానిటీ నేర్చుకున్నట్ట. నిజంగా మొఘల్ అడ్మినిస్ట్రేషను, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషను అని అంటే ఇస్లాం టీచ్ చేయడం, క్రిస్టియానిటీ టీచ్ చేయడం అయితే అది సెక్యులర్ కాదు, తీసేయాలి టెక్స్ట్ బుక్లో నుంచి. కాదండి దాని నుంచి విలువలు నేర్పిస్తున్నానంటే మరి రామాయణం నుంచి విలువలు ఎందుకు నేర్చుకోవట్లేదు? అవి ఉండి దాని ద్వారా నువ్వు కేస్ స్టడీగా పెడుతున్నాను నీకు అని అన్నప్పుడు రామాయణం కూడా కేస్ స్టడీగా పెట్టాలి. అది చదవటం అది ఇస్లాము ఏదే అయినప్పుడు ఓకే, రామాయణం చదవటమే నీకు హిందూయిజం అని అనుకుంటే నువ్వు ఒప్పుకుంటా. మరి అవి చదవడం కూడా రిలీజియన్ బోధించడమే కదా. ఏమంటారు? ఇది చెప్పొద్దు, అది చెప్పాలి. అది చెప్పి ఆ పేర్లు పలకాలి, ఈ పేర్లు పలకకూడదు. దారుణమైన స్థితి ఏంటంటే అండి, మన స్క్రిప్చర్స్లో ఉన్న పేర్లు పలకటానికి వాళ్ళు భయపడుతున్నారు కొందరు, ఇష్టపడట్లేదు కొందరు. ఆ విధమైన బ్రెయిన్ వాషింగ్ జరిగింది వాళ్ళకి. ఆర్ టు బీ మోర్ పాజిటివ్లీ
ఆ విధమైన ట్రైనింగ్ జరిగింది వాళ్ళకి. అప్రిషియేట్ చేద్దాం వాళ్ళని. మన వాళ్ళు ఎలాంటి ప్రశ్న అడిగారంటే, అంటే మన వాళ్ళని అనాల్సి వస్తుంది కాబట్టి అంటున్నాను. బేసిక్గా మన వాళ్ళు అనగానే నాకు ఎదురయ్యే ప్రశ్న మొన్న అది చెప్పాను, ఎవరండి మన వాళ్ళు అని. ఒక ఆవిడ వచ్చి నన్ను అడుగుతుంది, సార్ ఇవన్నీ బాగున్నాయి సార్, నేను కూడా చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ చెప్తే విన్నాను, కానీ మాకు అంత టైం లేదు, ఇది పిల్లల్లాగా ఎలా తీసుకెళ్ళాలి, చిన్న చిన్న టిప్స్ చెప్పేయండి, చిన్న చిన్నగా చెప్పేస్తాం. వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే, నీ రిలీజియన్ని దూరంగా పెట్టేసి మా రిలీజియన్ని మేము ఫాలో అవ్వడానికి మార్గాలు ఏంటి అని వాళ్ళు తలకలాడుతున్నారు. వాళ్ళు మన రిలీజియన్ని దూరంగా పెట్టేశారు, మనము మన రిలీజియన్ని దూరంగా పెట్టేశాము. వాళ్ళు వాళ్ళ రిలీజియన్ని గర్వంగా బోధించుకుంటున్నారు, పాటిస్తున్నారు. మనమేమో మనకి ఏం సంబంధం లేదు. ఎందుకు ఈ గోలంతా? వచ్చానా, మ్యాథ్స్ చెప్పానా, ఫిజిక్స్ చెప్పానా, కెమిస్ట్రీ చెప్పానా, నా పిల్లాడికి ఇది వస్తుందా లేదా, సినిమాకి తీసుకెళ్ళానా, పడుకోబెట్టానా, ఇలా చేసామంటే చివరికి ఏ పిల్లాడి కోసమైతే తాపత్రయపడుతున్నామో ఆ పిల్లాడు మనల్ని చూసుకోడే బాధ్యత కూడా మర్చిపోతాడు. వాడిని మనుషులు మార్చేస్తారు. ఈరోజు మనం చూడట్లేదా ఎలాంటి పైత్యాలు వస్తున్నాయో సమాజంలో? ఎంతమంది మనల్ని మార్చాలని ట్రై చేస్తున్నారు. మనల్ని మతం మార్చాలని, కులం మార్చాలని, ఇంకోటి మార్చాలని మన మీద జరుగుతున్న ప్రయత్నాల్ని మనం ఎందుకు సమర్థవంతంగా తిప్పి కొట్టగలుగుతున్నాము, కొట్టలేకపోతున్నాము? ఒక సైడు కొట్టగలుగుతున్నాము, ఎందుకనంటే ఎవరైతే కొట్టగలుగుతున్నారో వాడికి మన సంస్కృతి పట్ల కమాండ్ ఉంది. ఎవడైతే ఈ వెర్రిపోకడలకు పోతున్నాడో వాడికి అసలు మన విషయం గురించి సబ్స్టెన్స్ లేకుండా, రాముడు ఎందుకు ఇలా చేశాడు రా, వాళ్ళు అడుగుతున్నారు మనల్ని, మీ రాముడు అట్లా చేశాడు, ఆయన ఏంటి మా వాళ్ళు ఎట్టున్నాడు అని అడిగేటప్పటికి చెప్పే సబ్స్టెన్స్ మన వాళ్ళ దగ్గర లేక, అవును కావాలి వాడి దగ్గర మన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. అలాంటి ఒక దీనమైన స్థితిలో మన పిల్లల్ని పెట్టకూడదు. చూడండి, నేను అనేది ఈ సెక్యులర్ అన్నది మనకి అగెయిన్స్ట్గా ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో, ఎన్ని విధాలుగా ఉపయోగిస్తున్నారు. ఆమె అడిగిన దానికి నాకు ఆమె మీద కోపం రాలేదు, కానీ నాకు అనిపించిన బాధ ఏంటనంటే, నేను మొఘల్ అడ్మినిస్ట్రేషన్ చదివినప్పుడు ఇస్లాం చదువుతున్నాను నాకు తెలియదు, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నప్పుడు క్రిస్టియానిటీ చదువుతున్నాను నాకు తెలియదు, కానీ రామాయణం చదువుతున్నప్పుడు హిందూయిజం చదువుతున్నాను నాకు అనిపిస్తుంది. అనిపించేలా తయారు చేశారు, ముద్ర వేసేశారు. ఆ ముద్ర వేసేసిన తర్వాత ఆ ముద్ర తీయాల్సిన బాధ్యత ఎవరిది? మనది. రాజకీయ నాయకులు తీయలేరు, ఎందుకంటే వాళ్ళ అవసరాలు వేరు. ఐఏఎస్ అధికారులు తీరు, ఎందుకంటే వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. స్కూల్స్ తీయలేరు, ఎందుకంటే అవి తీస్తే వాళ్ళకి డబ్బులు రావు. తీయాల్సింది సమాజంలో ప్రతి ఒక్కడి బాధ్యత. ఎందుకనంటే నువ్వు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు నీ స్కూల్లో రామాయణం చెప్తేనే నేను జాయిన్ చేస్తానని చెప్పు. నువ్వు కూర్చో, ఎందుకు నేర్పరు? నువ్వు రామాయణం చెప్తేనే నేను జాయిన్ చేస్తానని చెప్పు. ఎందుకు జాయిన్ చేయరు? ఒక 50 మంది పేరెంట్స్, 100 మంది పేరెంట్స్ మాకు రామాయణం స్పెషల్ కోర్స్ కావాలని అడగండి. ఎందుకు పెట్టడు? నువ్వు పెట్టకపోతే వేరే స్కూల్ ఉంది, ఆ స్కూల్కి వెళ్ళి జాయిన్ చేస్తామని చెప్పండి. నిజం. రెగ్యులర్ స్కూల్లో నువ్వు ఏమైనా చెప్పుకో, ఆఫ్టర్ స్కూల్లో క్రికెట్ అని ఇంకోటని పెడుతున్నావు కదా, అలా రామాయణం నేర్పించమని చెప్పు. ఈ ప్రెజర్ సమాజంలో రావాలి, అప్పుడు స్కూల్స్ మారుతాయి. స్కూల్స్ మారితే పైన గవర్నమెంట్ అమ్మో కరికులం మార్చాలని వాళ్ళు మారుస్తారు. అప్పుడు రామాయణం మీద హిందూయిజం అన్న ముద్ర పోతుంది. రామాయణం ఉన్న రోజుల్లో హిందూయిజం ఇవన్నీ ఎక్కడున్నాయండి? సుగ్రీవుడికి ఏ కులం అండి, ఏ మతం అండి? సుగ్రీవుడు ఏంటి? వానరుడు. వానరుల కులం ఏంటి, మతం ఏంటి? విభీషణుడి కులం ఏంటి, మతం ఏంటి? కొందరేమంటారంటే రావణాసురుడు బ్రాహ్మణుడు అంటాడు, కొందరేమో రావణాసురుడేమో శూద్రుడు అంటారు. వాళ్ళకి అనుగుణంగా మార్చేస్తూ ఉంటారు అనమాట. వారికి అనుకూలంగా వాళ్ళకి అంతే. రావణాసురుడు బ్రహ్మ నుంచి 4వ తరం వాడు, ఆ విధంగా బ్రాహ్మణుడే. కొందరు ఏంటంటే రావణాసురుడు శూద్రుడు కాబట్టి ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చారనమాట. వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం, వాళ్ళ ఇష్టం వచ్చింది చెప్పేస్తారు. వాల్మీకి రామాయణం చెప్పినట్టుగా వీటన్నిటికీ ఏంటి అంటే మనకు తెలియదు కాబట్టి వాడికి ఇష్టం ఉంది, వాడు మన నెత్తి మీద రుద్దుతాడు. నువ్వు కామ్గా ఉంటావా అంటే రుద్దుచుకొని నువ్వు మాలిష్ చేయించుకుంటూ ఉంటావు. కానీ ఇదే వాస్తవం. వింటే అయిపోద్ది కదా, మనకేం తెలియనప్పుడు. అట్లా కాదు కదా, వింటే అయిపోద్ది కాదు, మనకు కాంట్రవర్సీ కావాలి. అర్థమైందా? వాడు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడు, ఏదో బాగుంది, కొద్ది రోజులు చూద్దాం, ఇంకో కాంట్రవర్సీ పెడతాడు. ఈ కాంట్రవర్సీస్ అన్నింటిలో నీ చరిత్రను మర్చిపోతావు. సో నువ్వేం చేస్తున్నావు? సో ఇలాంటి ప్రతిఘటనలు వచ్చాయి, కానీ మేము ఇవ్వాల్సిన సమాధానాలు ఇస్తున్నాము. అండ్ ఇంకొక ప్రతిఘటన కూడా ఏంటంటే, ఒక ఆవిడ నా దగ్గరికి క్లియర్గా వచ్చి, మేము ధైర్యంగా చెప్తున్నాను, ఇవన్నీ మా దాంట్లో కూడా ఉన్నాయండి, మీరు రామాయణం గురించి ఎందుకు చెప్తున్నారు, దీన్ని ఇలా చెప్పచ్చు కదా, మా గ్రంథం ఆధారంగా చెప్పచ్చు కదా అని అంటే, నేను కూడా సమాధానం చెప్పాను. చూడమ్మా, చిన్నప్పటి నుంచి నేను ఈ సాంప్రదాయంలో ఈ
ఆలోచన ధోరణిలో పెరిగాను. సో రాముడు నాకు న్యాచురల్ చాయిస్. నువ్వు సచిన్ టెండూల్కర్ దగ్గరికి వెళ్ళి నువ్వు క్రికెట్ ఎందుకు ఆడావు, బ్యాడ్మింటన్ ఎందుకు ఆడలేదు అని అడగకూడదు. సచిన్ టెండూల్కర్ క్రికెట్కి ఒక ఆదర్శం అయ్యాడు, దాన్ని నువ్వు అప్రిషియేట్ చేయగలగాలి. అదే ఎందుకు ఆడావు, నీకు ఫుట్బాల్ అంటే ఇష్టం లేదా అని సచిన్ టెండూల్కర్ని అడిగితే అది సచిన్ టెండూల్కర్కి చేతగానిదనా లేకపోతే నీ అవివేకమనా? రెండు, నాకు నీ గ్రంథం తెలియదు, అది ఎలా చదవాలో తెలియదు, ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు, అర్థమయ్యేటట్టు చెప్పే గురువు ఎవరో తెలియదు. కానీ నేను సమాజంలో మనందరం కలిసి బతుకుతున్నాం కాబట్టి నీ గ్రంథాన్ని గౌరవిస్తాను. ఎందుకంటే నా గ్రంథం పట్ల నాకు గౌరవం ఉన్నప్పుడు, నా తండ్రిని నేను గౌరవించినప్పుడు నీకు నీ తండ్రి అంటే ఏంటో నాకు తెలుస్తుంది. నా తండ్రిని నేను గౌరవించలేనప్పుడు నీకు నీ తండ్రి ఏంటో నాకు తెలియదు. కానీ నా గ్రంథం మీద విపరీతమైన ప్రేమ నాకున్నప్పుడు నీకు నీ గ్రంథం పట్ల ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుంది. నేను నీ గ్రంథానికి ఇవ్వగలిగిన విలువ ఏంటనంటే దానికి దూరంగా ఉండటం. ఎందుకంటే నేను దానికి దగ్గర అయ్యాను అనుకో, దాన్ని పాడు చేస్తాను, అర్థం కాకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని భ్రష్టు పట్టిస్తాను. ఇప్పుడు చెప్పు, నీ గ్రంథానికి నేను గౌరవం ఇవ్వడం అంటే దానికి దూరంగా బతకటమా దగ్గరగా బతకటమా? నేను దూరంగా బతికి ఆ గ్రంథాన్ని గౌరవిస్తున్నా తల్లి. నువ్వు నా గ్రంథాన్ని నేర్చుకోమని చెప్పట్లా, విలువలు నేర్చుకో. ఈ విలువలు నీ గ్రంథంలో ఉన్నాయి, చక్కగా ధైర్యంగా బోధించు. నీ ఇంట్లో నీ గ్రంథాన్ని నువ్వు ఫాలోగా, నా ఇంట్లో నేను గ్రంథాన్ని నేను ఫాలో అవుతా. మన ఇద్దరం సమాజంలోకి వచ్చి విలువలతో కూడిన విద్యను అందించే ప్రయత్నం చేద్దాం, ఒక మంచి సమాజాన్ని తయారు చేద్దాం. దీనికి నువ్వు రెడీ కావాలి తప్ప నీ గ్రంథంలో ఉన్న దాన్నే మొత్తం చెప్పాలి అని అంటే అది నా మీద రుద్దుతున్న దాని అవుతావు. రుద్దుతూనే ఉన్నారు. వాళ్ళ ఆలోచన ధోరణి మనల్ని, నేను చెప్తున్నా అన్న బాధ కన్నా వాళ్ళది నేను ఎందుకు చెప్పట్లేదు, హౌ కెన్ ఐ టెల్? అండ్ ఇలాంటిదే ఇంకోటి జరిగింది. మేము మొన్న మా ఇంట్లో కూర్చోయినాం, ఒక అతను వచ్చాడు, బుక్ పట్టుకొని వచ్చాడు, బండిల్ ఆఫ్ బుక్స్ పట్టుకొని వచ్చేసి, సార్ బుక్స్ పంచుతున్నాం తీసుకోండి అని అన్నారు. ఏంటండి అన్నాను. బైబిల్ అండి అన్నాడు. నేను అన్నాను మాకు అవసరం లేదండి, మేము చక్కగా మాకు ఈ సాంప్రదాయం ఉంది, ఇది మా ధర్మం, మేము ఫాలో అవుతామని చెప్పాను అనమాట. ఓకే. అంటే లేదండి ఈ బుక్ ఇంట్లో ఉంచుకుంటేనే మంచిది అని అన్నాడు. అంటే నేను అడిగాను, ఉంచుకుంటేనే మంచిది అని అంటున్నావు కదా, మరి నాకు దాని విలువ లేదు కదా అంటే, లేదు సార్ ఇది ఇంట్లో ఉంటే కూడా చాలా మంచి జరుగుతుంది అని అన్నాడు. సరే ఒక నిమిషం ఉండని చెప్పి నా ఇంట్లో భగవద్గీత ఉండింది, చాలా చిన్న, వాడు ఇచ్చిన బుక్ ఇంత ఉంది, నేను ఇచ్చిన బుక్ జస్ట్ పాకెట్లో పడుతుంది అనమాట. ఈ బుక్ ఇచ్చి నాయన ఇది నీ దగ్గర పెట్టి నువ్వు ఏ ఆర్గనైజేషన్కి అయితే చెందినవాడవో ఆ ఆర్గనైజేషన్లో ఈ బుక్ పెట్టుకో, ఈ బుక్ ఉంటే కూడా మంచిది అని చెప్పాను. సార్ మేము తీసుకోకూడదు సార్ ఇవన్నీ అన్నారు. ఎందుకు అంటే చెప్పారంటే అక్కడ వేరే వాళ్ళు ఇచ్చే ప్రసాదం కానీ పుస్తకాలు కానీ ఇవి కానీ తీసుకోకూడదంట. మరి నువ్వు ఇవ్వచ్చా అని అడిగాను. సార్ మేము ఇది నమ్మం కదా సార్, అందుకే తీసుకోము సార్. మరి నేను చెప్తున్నది అదే కదా, నువ్వు ఇచ్చేది నాకు నమ్మకం లేదు, దాని మీద నమ్మకం ఉందా లేదా అన్న దానికన్నా దాని పట్ల నాకు తెలియదు, అవగాహన లేదు. నా ఇంట్లో పెట్టుకుంటే ఏ చెత్త కుప్పలోనో లేకపోతే ఎక్కడో వేసేస్తాను. నీ గ్రంథాన్ని అలాంటి అధ్వానమైన పరిస్థితుల్లో పెట్టడానికి అవసరమా నేను? అట్లాగా సార్ ఇంట్లో ఉంటేనే మంచిది, ఇంకొకసారి మా ఇంటికి వచ్చినావంటే తోలు తీస్తానని చెప్పాను. ఇంకొకసారి మా ఇంటికి వచ్చి మంచి పని చేశారు, ఇలాంటి గ్రంథాలు ఇస్తే నువ్వు ఒక పని చెయ్యి, అలాంటి గ్రంథం ఇచ్చి నేను మా ఇంట్లో ఈ గ్రంథం పెట్టుకోవాలని అనుకుంటే నేను నా దగ్గర రామాయణం మహాభారతం భగవద్గీత లాంటి పుస్తకాలు ఉన్నాయి నీకు ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళి ఎవడైతే నేను పంపించాడో వాడికి ఇచ్చి వాడి ఇంట్లో పెట్టుకుంటానని ఒప్పుకున్న రోజు నా దగ్గరికి రా, ఆ రోజు మాట్లాడదాం. అంటే నేను అనేది ఏంటంటే ఒక మతం పట్ల విద్వేషాన్ని చిమ్మటం కాదు మన ఉద్దేశం, అటు పక్కన వ్యక్తి ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. అది మనం మంచి చెప్పాలంటే అడుక్కోవాల్సిన పరిస్థితి, రామాయణం నేర్చుకోనరా అంటే బ్రతిమిలాడాల్సిన పరిస్థితి మనకి ఈరోజు. భగవద్గీతలో శ్లోకం నేర్చుకోరా అంటే బ్రతిమిలాడాల్సి వస్తుంది, ఫ్రీగా చెప్తానన్నా రావట్లేదు. నిజం. సో ఖచ్చితంగా అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ పెయిన్ ఖచ్చితంగా చాలా మందికి అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా స్కూల్స్ వస్తాయండి, అంటే వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా అంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ నేను పెడతానని చెప్పాను కదా, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కేవలం మీరు కాదండి, మనం భవిష్యత్ తరాలు ఈ దేశం ఇంకా చల్లగా ముందుకు వెళ్ళాలి అంటే విలువలతో కూడిన సమాజం చాలా ముఖ్యం, విలువలు నేర్పించడం మన బాధ్యత. సో తప్పకుండా మీరు మీ బాధ్యతగా స్వీకరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇంకొక విషయం సార్, అంటే ఇది ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు అంటే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ మొన్నే అయిపోయి రిజల్ట్స్ వచ్చాయి అండ్ మోదీ 3.0 కూడా స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ఒకటి బాగా వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటి అంటే అయోధ్య రామ మందిరం నిర్మించారు, అందుకోసమే రాముడు మోదీని ఓడగొట్టాడని చెప్పేసి వాడు మాట్లాడతాడు.
ఇంకొకరేమో మోదీజీ, అందుకోసమే మోదీ కూడా ఫీల్ అయిపోయిండు, హట్ అయిపోయి జై శ్రీరామ్ అంటలేడు, ఇప్పటి నుంచి జై జగన్నాథ్ అంట అన్నాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే నోటికి ఏది వస్తే అది వాగే వాళ్ళకి. మీరు చూడ ఆ బ్యాచ్ని మనం ఎవరో డిసైడ్ చేద్దాం మనం ఇప్పుడే. ఇప్పుడు ఒక మాట ఉంది సమాజంలో ఏంటనంటే రాముడి గుడి కడితే కష్టాలు వస్తాయని. ఇప్పుడు అదే అంటున్నారు మోడీ గారు. నేను కొన్ని వీడియోలు చూసాను, మాకు పంపించారు. మోడీ గారు గుడి కట్టారు కాబట్టి ఈసారి మెజారిటీ తగ్గింది, కష్టాలు పాలయ్యాడు, రాముడి గుడి కట్టకూడదు అని అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ రామదాస్ ఆ గుడి కట్టి జైల్లో పడ్డాడు, ఈ రామదాస్ ఈ గుడికి బట్టి ఇలా ఇరుక్కున్నాడు అని అంటున్నారు అనమాట. అంటే నాకు నవ్వొచ్చేది ఏంటంటే, పోనీ రామదాస్ గారు అంటే చందా కలెక్ట్ చేసి గుడి కట్టాడు, ఫైన్, బాగుంది. ఇక్కడ రాముడి గుడి కట్టింది అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ కదా, మోడీ గారు కాదు కదా. గుడి కట్టింది ఎవరు? ఆ ట్రస్ట్ వాళ్ళు. మోడీ గారు జస్ట్ దానికి కావాల్సిన కొన్ని వనరుల సపోర్టింగ్గా యాక్ట్ చేశారు అంతే. కష్టాలు పడితే ఎవరు కష్టాల్లో పడాలి? ఈ ట్రస్ట్ వాళ్ళు కష్టాల్లో పడాలి. ఆ ట్రస్ట్కి మాకు అవసరానికి మించి డబ్బులు వచ్చాయిరా బాబు, ఇంకా అవసరం లేదు మాకని బోర్డు పెట్టుకున్నంత సంపన్నులుగా తయారయ్యారు. సో రాముని నమ్ముకోవడం వల్ల వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందా? ఏ అన్యాయం జరగలేదు. మరి మోడీ గారికి మెజారిటీ ఎందుకు రాలేదు అన్నది కారణాలు, అది రాజకీయ పరంగా, అది వాళ్ళకి వదిలేస్తున్నాను. రాముడి గురించి అన్నారు, రాముడి గురించి మాట్లాడుతున్నాను. రామదాస్ గారు కట్టిన గుడి తర్వాత అది కొంచెం ఇబ్బందుల్లో పడింది భద్రాచలంలో. దాన్ని తిరిగి జీర్ణోద్ధరణ చేసిన వారి పేరు తెలుసా మీకు? తూము నరసింహదాస్ గారు అని ఒక ఆయన ఉంటారు. వారికి ఏం కష్టాలు రాలేదే. మనం బతుకుతున్న రోజుల్లో వీధికి ఒక రాముడి గుడి ఉంది. ఆ రాముడి గుళ్ళు కట్టే వాళ్ళందరూ కష్టాల్లో ఉన్నారా? లేరే. ఇప్పుడు మనము ఇక్కడ సమతామూర్తి ఉంది కదా, రామానుజుల వారి గుడి, దాని దగ్గర రాముడి గుడి కట్టారు చిన్నజీయర్ స్వామి వారు. ఆ రాముల వారి గుడి కట్టిన తర్వాత ఇంత పెద్ద రామానుజుల వారి స్టాచ్యూని వేసి దాని చుట్టూ 108 దివ్యదేశాలు కట్టగలిగారు కదా. మరి కష్టాల ఫలైతే అంత కష్టం ఎలా, అది ఎలా వచ్చిందండి? తర్వాత రాముడి గుడి ఇక్కడ అక్కడ దాన్ని ఏమంటారు, పాశ్చాత్య దేశాలు అన్నింటిలో వచ్చే వాళ్ళకి ఏం కష్టాలు రాలేదే. సరే ఓకే, రాముడి గుడి కడితే కష్టాలు వచ్చింది, ఫైన్. పాపం కృష్ణుని నమ్ముకున్నారు కదా పాండవులు. వాళ్ళు 12 ఏళ్ళు అడవుల్లో పడి తిరిగారు. పాపం ద్రౌపది చీర లాగారు. అంటే కృష్ణుడు నమ్ముకుంటే కష్టాలు వస్తాయా? సరే కృష్ణుడు వదిలేద్దాం, శివుడు ఉన్నాడు పాపం, భక్త కన్నా ఆయన కళ్ళు తీసి ఆయన కళ్ళు పెట్టాల్సి వచ్చింది. సో శివుని నమ్ముకుంటే కష్టాలు వచ్చాయా? ఏంటిది? కష్టాలు భగవంతుడు కలిగిస్తే రాలేదు, నీ జన్మతః వచ్చాయి. నీకు నువ్వు చేసిన పాపమో, నీ తల్లిదండ్రులు చేసిన పాపమో, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేస్తున్న కర్మో, అది ఏదో దానివల్ల నీకు కష్టాలు వస్తున్నాయి. నువ్వు ఆ కష్టం ఏదో తెలుసుకునేసి నువ్వు సంస్కరించుకొని ముందుకెళ్ళాలి తప్ప రాముడి గుడి కడితే ఇది వచ్చింది, కృష్ణుడి గుడి కడితే ఇది వచ్చింది అంటే, రాముడి గుడి కడితే కష్టాలు వచ్చాయి, కృష్ణుడి గుడి కడితే ఎందుకు వచ్చింది తెలుసా అండి ఈ వాదన? రాముడి జీవితం అంతా కష్టమే అండి. రాముడు పుట్టినప్పటి నుంచి పుట్టిన సరగలోనే విశ్వామిత్రుడితో వెళ్ళేసి దాదాపు ఒక 10-15 రోజులు ఆయనతో పాటు అడవుల్లో తిరిగాడు. ఆయన కష్టమే. మహారాజు పుత్రుడై ఉండి కూడా అడవుల్లో తిరిగాడు. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత 12 ఏళ్ళ తర్వాత అడవికి వెళ్ళాడు 14 సంవత్సరాలు. దాని తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత భార్యను దూరం చేసుకోవాల్సి వచ్చింది. జీవితం అంతా రాముడి కష్టమే మనకు తెలుస్తుంది అనమాట. సో ఇట్లా కష్టాలు పడ్డాడు కాబట్టి దేవుడు ఆయనను పడితే కష్టపడతాం మనం కూడా అని వాళ్ళ అభిప్రాయం. అర్థమైందా? మరి కృష్ణుడు పాపం, కృష్ణుడు కష్టాలు పడలేదా అండి? పుట్టాడు, పుట్టినరోజు రాత్రే తల్లి నుంచి సెపరేట్ అయిపోయాడు. ఆయన పుట్టడం ఎక్కడ? జైల్లో పుట్టాడు. జైల్లో పుట్టడం అదేమన్నా పెద్ద సెలబ్రేషన్ చేసుకునే ఎవడన్నా 5 స్టార్ హోటల్ అంత దేవుడు స్వయంగా నేనే దేవుడిని అని చెప్పుకుంటాను వాడు ఎక్కడ పుట్టాలి? ఆయన ఎక్కడ పుట్టాలండి? రాజమందిరాల్లో అన్ని భోగాలు భాగ్యాలు ఉన్న చోట పుట్టాలి. ఎక్కడ పుట్టాడండి? జైల్లో పుట్టాడు. పుట్టినరోజు రాత్రే యమున దాటి కన్న తల్లికి దూరమై ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. పోనీ దూరమయ్యాడు, ప్రశాంతంగా ఉన్నాడంటే అక్కడి నుంచి పూతనని, శకటాసురుడని, వృషభాసురుడని, ఇంకొక ఆసురుడని, గానాసురుడు, టైరాసురుడు, లారీ ఆసురుడు, బస్సాసురుడు, ఇలా ఏ ఆసురుడు పడితే ఆసురుడు వచ్చి ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు. పోనీ చిన్నప్పుడు కష్టాలు తీరిపోయినాయి, పెద్ద అయిన తర్వాత ఎవరన్నా గౌరవిస్తారా అంటే, పాండవులేమో ఆయనని బావా నువ్వే దేవుడు అన్నారు, ఆయన చెప్పిన మాటలు పాటించలేదు. దుర్యోధనుడు వారు నువ్వు దేవుడు కాదు మనిషి అని అన్నారు, అగౌరవపరుస్తూనే ఉన్నారు. ఆయన పట్ల బ్రహ్మగారు కూడా ఆయన దేవుడిని మర్చిపోయి ప్రవర్తించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి భాగవతంలో. అంటే కృష్ణుడికి కష్టాలు లేవా? కృష్ణుడు రథం యుద్ధం చేస్తూ ఉంటే వెనకాల అర్జునుడు యుద్ధం చేస్తూ
ఆయనకి అంతమందిలో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి రైట్ సైడ్కి వెళ్ళాలని ఎలా చెప్తారండి? వెనక నుంచి బావా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రైట్ సైడ్ కంటే వినిపిస్తుందా? లేదు. మరి ఎలా చెప్తారు? తంతు కాలుతో దన్నాలి. ఎస్. అంటే కృష్ణుడు ఇలా కూర్చుంటే ఆ రథం మీద నిల్చొని అర్జునుడు ఎడం వైపు తంతే ఎడం సైడ్కి, కుడివైపు తంతే కుడి సైడ్కి, మధ్యలో తంతే స్ట్రైట్గా వెళ్ళాలి. కాలుతో దండించుకున్నాడండి అర్జునుడితో. ఎవడు? దేవుడు. ఇది కష్టం కాదా? మరి శివుడికి ఇలాంటి కష్టాలు లేవా? దుర్గకి ఇలాంటి కష్టాలు లేవా? వినాయకుడికి ఇలాంటి కష్టాలు లేవా? ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి, రాముడు భారతీయ సంస్కృతికి నరాల్లో జీర్ణించుకుపోయాడనమాట. ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని ఎండ్ చేయాలి అని అంటే రాముడిని దూరం చేయాలి. ఎస్. మీరు వీర్ సావర్కర్ గారి గురించి చదివే ఉంటారు నాకు తెలిసి. వారు ఒక మాట అన్నారు, ఈ దేశంలో ఉన్న మనుషులని మీరు మట్టి చల్లినట్టు ఎక్కడ చల్లినా కానీ తిరిగి వాళ్ళు వచ్చి అతుక్కుంటారు. ఎందుకు? రామాయణ భారతాలు వాళ్ళని ఐక్యం చేస్తాయి అని వారు రాశారు. నరాల్లో మనకు జీర్ణించుకుపోతే ఈ సంస్కృతిని దూరం చేయలేక బ్రిటిష్ వాడో ఇంకొకడో ఏదో ఒక పుక్కటి పురాణాన్ని సృష్టించాలి, ఒక న్యూనమైన భావనని సృష్టించాలని చెప్పి రాముణ్ణి టార్గెట్ చేశాడు, కృష్ణుణ్ణి టార్గెట్ చేశాడు. రాముణ్ణి టార్గెట్ చేసి రాముడి గుడి కడితే కష్టాలు వస్తాయని వాడు ప్రచారం చేయడం స్టార్ట్ చేశాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ ప్రచారం మనం ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నాం. రాముడి గుడి కడితే కష్టం రాదు, సీతమ్మ పేరు పెట్టుకుంటే కష్టం రాదు. అర్థమైందా? రాముడి పేరు పెట్టుకుంటే సమస్య వచ్చినప్పుడు కుంగిపోకుండా నిలబడి ఎదురీది సమస్యని స్వారీ చేయడం నేర్చుకుంటాం. సీతమ్మ పేరు పెట్టుకుంటే కష్టానికి కుంగిపోకుండా, ప్రలోభాలకి లొంగిపోకుండా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించుకోవటం ఎలా అని సీతమ్మ నేర్పిస్తుంది. వాళ్ళ పేర్లు పెట్టుకోవటం వల్ల, కేవలం వాళ్ళ పేరు పెట్టుకోవటం వల్లనే నీ చరిత్ర గొప్పదైపోతుంది. మనిషికి రామ అన్న పేరు తప్ప వేరే పేరు ఏం సూట్ అవుతుంది చెప్పండి? మిగతా పేర్లు పెట్టుకోవద్దు అనట్లేదు నేను. ఒక మనిషిలా బ్రతికిన నాడు వాడికి మనం ఏదన్నా ఒక భారతదేశంలో అత్యున్నతంగా మనం సమాజానికి సేవ చేస్తే ఇచ్చే అత్యున్నతమైన బిరుదు ఏంటండి? భారతరత్న. అవునా? అలాగ మనిషిలా ఆదర్శంగా నిలిచినప్పుడు ఇవ్వాల్సిన బిరుదు ఏంటంటే రామ. ఆడవాళ్ళకైతే సీత. ఇది మనం ఇవ్వాల్సిన బిరుదు. అంత గౌరవమైన దాన్ని తీసుకునేసి నీ చేతికి ₹1,00,00,000 ఉంటే దాన్ని బుడదలో వేస్తుంటే ₹1,00,00,000 లోపమా నీకు లోపమా? సో మోడీ గారికి మెజారిటీ తగ్గడం ఏంటండి? 3 సార్లు ఎన్నుకోబడ్డ నేత ఎవడు లేడు ప్రపంచ చరిత్రలో లేడు. రాముడి గుడి కట్టడం వల్ల ఆయనకు ఒక విశిష్టమైన అర్హత లభించింది. అది రాముని నమ్ముకోవడం వల్ల వచ్చింది. రాముడు ఏ విధంగా అయితే అందరి ఆదరణ పొందాడో, ఎవడైతే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి విషయాలకి అని అన్నారు, పోనీ లెట్ us టేక్ కాంగ్రెస్, వాళ్ళకి 99 సీట్లు ఏమో వచ్చాయి కదా, మరి వాళ్ళ దేవుడు పాపం వాళ్ళకి కరుణించలేదా? 100 సీట్లే ఇచ్చాడు. మిగతా పార్టీలు ఉన్నాయి, వాళ్ళని కరుణించలేదా? వాళ్ళకి 30-40 వచ్చాయి సీట్లు. అని అందరికన్నా ఎక్కువ సీట్లు ఉండేది ఎవరికి? బీజేపీకి. ఎంత 240 కదా, 240 సీట్స్ ఏ పార్టీకి రాలేదు. అంటే రాముడికి ద బెస్ట్ రాముడిలోనే ఉన్నాడు కదా ఇప్పుడు, ఇంకేంటి కావాలా మీకు? ప్రాబ్లం ఎక్కడొస్తుందని అంటే, అగైన్ ముందు చెప్పాను కదా, భగవంతుడిని మనం కమోడిటీగా మార్చేసాం. అంటే మన కన్జ్యూమరిస్టిక్ కల్చర్లా తయారైంది. మనకి నేను ఎంత ఖర్చు పెడతాను నాకు ఎంత వస్తుంది. ఆ విధంగా భగవంతుని కూడా కమోడిటీగా మార్చేసే ప్రవృత్తి మనకు చాలా జరుగుతుంది ఈ రోజుల్లో. మీరు కూడా కొంచెం దొంగ బాబాల మీద ఎంత చేయడం చేసి చూస్తున్నా నేను. వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు ఇది చేయి నీకు ఇది లభిస్తుంది, నువ్వు ఇది చేయి నీకు అది లభిస్తుంది అని భగవంతుడిని కేవలం ఒక కోరికలు తీర్చి యంత్రంగా తయారు చేశారు. నా తండ్రికి నేను ఇల్లు కట్టిస్తున్నప్పుడు నాకు లోన్ శాంక్షన్ అవ్వలేదు. ఇది నా తండ్రి నాకు కలిగించిన కష్టమా? లోన్ శాంక్షన్ అవ్వకపోయినా అప్పో చేసే సొప్పు చేసో నా తండ్రికి నచ్చేటట్టు నేను ఒక ఇల్లు కట్టించాను. ఇది నా తండ్రికి నేను ఇచ్చిన గౌరవమా లేకపోతే నాకు జరిగిన కష్టం ఏంటిది? ఎలా చూడాలి?
నీ తండ్రికి ఇల్లు కట్టడం, నీ తండ్రిని నీ మనసులో నీ సమాజంలో నిలపటం నీ బాధ్యత. బాధ్యత. ఇప్పుడు నీకు కష్టం రావడం సహజం, దేంట్లో అయినా కానీ కష్టం ఉంటుంది. అందులో నువ్వు ఉన్నతమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఇంకా కష్టం ఉంటుంది. ఆ కష్టం నిన్ను ఇంకా యోగ్యుడిగా తయారు చేయడం కోసమే తప్ప నిన్ను కుంగదీయడం కోసం కాదు. రాముడిని నమ్ముకున్న విభీషణుడు రాజయ్యాడు. రాముడిని నమ్ముకున్న సుగ్రీవుడు వాలిని ఎవరూ ఓడించలేని వారిని జయించగలిగాడు. రాముడిని నమ్ముకున్న ఆంజనేయ స్వామి ఈరోజు మనందరికీ ఆరాధ్యుడయ్యాడు. రాముడిని నమ్ముకున్న, రాముడి కోసం బతికిన జటాయువు వేల మందికి ఇన్స్పిరేషన్గా తయారయ్యాడు. రాముడి కోసం పనిచేసిన వానరులు ఈరోజు కూడా కోతిని చూస్తే మనం చేతులెత్తి నమస్కారం పొందేంత స్థాయికి వచ్చాయి. రాముని నమ్ముకోవటం వల్ల ఎవడికి లోటు జరిగిందండి? లాస్ట్కి వృషవృక్షం రాసిన ఆ నాయకమ్మో ఈ నాయకమ్మో ఎవరో ఉన్నారు కదా, వాళ్ళకు కూడా రాముడు తిట్టిన వాళ్ళకు కూడా ప్రచారాన్ని కలిగించాడు. తిట్టిన వాళ్ళకే అంత ప్రచారాన్ని కలిగిస్తున్న రాముడు నమ్మిన వాడికి కలిగాడా అండి? ఇది కేవలం విపరీతమైన జ్ఞానం అంటాం. ఏమంటామంటే నా ఉనికిని చెల్లుబాటు చేసుకోవాలి. అది మన మతస్థులు కావచ్చు, అన్య మతస్థులు కావచ్చు, వాళ్ళ ఉనికిని, వాళ్ళ పబ్బాన్ని, వాళ్ళ రోజును గడపటం కోసం ఇలాంటి పనికి మాలిన చెత్తని సమాజంలోకి పంపిస్తున్నారు. ప్రజలు మేల్కోవాలి, ప్రజలు మేల్కోవాలి. మేల్కొని వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి విపరీతమైన జ్ఞానం తగ్గినప్పుడే ప్రేమ పుడుతుంది. ఎలాగా? తల్లి ప్రతిరోజు నేను వీడికి అన్నం పెడుతున్నాను, వీడి ఫ్యూచర్లో నాకేం చేస్తాడన్న ఆలోచన పెట్టుకుందంటే రోజు తల్లి పిల్లాడికి అన్నం పెట్టగలుగుతుందా? కానీ తల్లి ఎలా ఆలోచిస్తుంది? వాడికి పెట్టడమే నా లక్ష్యం. అప్పుడు ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమలో నుంచి భక్తి కలుగుతుంది. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే మనకు శాస్త్రం చక్కగా చెప్తోంది. తైలధారావత్ అవిచ్ఛిన్న ప్రేమపూర్వక దర్శన సమాకార స్మృతి సంతతి. ఇది డెఫినేషన్ భక్తికి. భక్తి అంటే తైలధారావత్ అవిచ్ఛిన్న ప్రేమపూర్వక దర్శన సమాకార స్మృతి సంతతి. తైలధారావత్. ఇప్పుడు నీటి ధార చూసామంటే మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, కానీ నూనె ధార చూస్తే బాగా చిక్కగా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఎక్కడ బ్రేక్ అవ్వకుండా అవిచ్ఛిన్న తైలధారలాగా అవిచ్ఛిన్నంగా వెళ్తూ ఉండాలి. ఏం వెళ్తూ ఉండాలి? ప్రేమపూర్వక, ప్రేమతో దర్శన సమాకార. ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నామో ఆ మూర్తి మనకు కనిపిస్తూ ఉండాలి, అనిపిస్తూ ఉండాలి. ఎలాగా? స్మృతి సంతతి. ఒక ఆలోచన నెక్స్ట్ ఆలోచన, ఒక ఆలోచన నెక్స్ట్ ఆలోచన, ఇలా టై అయి ఉండాలన్నమాట. ప్రతి ఆలోచనలో అదే దార పోతూ ఉండాలి. ఇలా నువ్వు భగవంతుణ్ణి ప్రేమించిన రోజు నీకు భక్తి ఉందన్నట్టు. ఇలా నువ్వు ప్రేమించకపోతే దాన్ని భక్తి అనరు, త్యాగం అనరు, భోగం అంటారు. సో ఇది అర్థం కానన్ని రోజులు ఇలాంటి పైత్యాలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి పైత్యాలు వస్తున్నన్ని రోజులు రామదాసు లాంటి వారు, భక్త కన్నప్ప లాంటి వారు, అన్నమాచార్యులు లాంటి వారు, ఇలాంటి భాగవతోత్తములు పుడుతూనే ఉంటారు. పాండవులు, ఇలాంటి వాళ్ళందరూ పుట్టి భక్తి ఎలా ఉండాలి, భగవంతుని ఎలా ప్రేమించాలి, ఎలా నువ్వు ప్రేమిస్తే అనన్య నిష్ఠ, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ తెలియదు స్వామి అన్నంత స్థాయికి నువ్వు ఎలా వెళ్ళగలవు అని నేర్పించగలవు. నాకైతే అదే అనిపిస్తుంది. బాగుంది. చాలా మందికి చాలా చక్కటి సమాధానాలు చాలా గట్టిగా పడ్డాయని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి. అండ్ ఫైనల్గా ఒకసారి రిఫ్లెక్షన్ ప్రేక్షకులకి మాత్రమే కాదు, మీ ద్వారా చాలా మందికి చేరాల్సినటువంటి విషయం ఇది. సో వీరు చేస్తున్నటువంటి కృషికి, అంటే అది మన కోసం చేస్తున్నారు. ఏదో అనుకుంటాం కదా, ఎవరు దొరకట్లేదు అన్నప్పుడు ఆ రాముడే పంపించాడు ఈ శ్రీరామచంద్రుడిని. సో దయచేసి మీరందరూ కూడా వారు ఏదైతే పని చేస్తున్నారో మనకి ఉపయోగించుకునేలాగా మనం, మీరే కాదు, ఒకవేళ మీకు అవసరం లేదనుకున్నా సరే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటుంది, నేర్చుకోవాలనే తపన ఉంటుంది, వాళ్ళకి ఎవరు దొరకరు. సో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. సో ఆ కార్యక్రమానికి మనం అందరం సపోర్ట్ చేయడం కాదు, సపోర్ట్ చేయడం అనేది అసలు వర్డ్ పనికిరాని ముచ్చట ఇక్కడ, దాన్ని మనం ఉపయోగించుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క మాట చెప్పాలండి ప్లీజ్. ఇంతెందుకు చేస్తున్నాను అంటున్నారు కదా, ఒకే ఒక మాటలో, విలువలు లేని నాడు నీ విలువెంత, అంతే. ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోండి చాలు, సరిపోయింది. విలువలు లేని నాడు నీ విలువెంత. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
థ్యాంక్ యూ. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.